ముందుగా స్థానిక సంఘానికి, నాయకులకి, ఈ వేదిక మీద ఉన్న సేవకులకి, కుమారుడిని కోల్పోయిన తల్లిగారికి, కుటుంబానికి, ఈ కార్యానికి కారకులైన ప్రతి యవన బిడ్డకి అందరికీ క్రీస్తునామమున వందనాలు మరియు శుభాలు. వాక్యంలోకి వెళ్ళే ముందు ఒక చిన్న ధైర్యం ఇచ్చే మాట తల్లిగారికి చెప్పాలనుకుంటున్నాను. బయటి వారు ఎవరైనా చనిపోతే నిరీక్షణ లేని వారు ఏడుస్తారంట. క్రైస్తవులైన వారు ఏడుస్తారు, కానీ వాళ్ళకి లోపల ఎక్కడో ధైర్యం ఉంటుందట. బయటి వారికి క్రైస్తవులకి తేడా ఏంటంటే, పౌలు ఈ సన్నటి తీగని ఆయన కోట్ చేస్తుంటాడు. ఆయన ఏమని ఒకసారి చూడండి, ఒకసారి వాక్యాన్ని. మొదటి దశలోనిక పత్రిక 4వ అధ్యాయం, దశలోనిక సంఘానికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 13వ వచనం చూడండి. సహోదరులారా, నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు దుఃఖపడకుండా నిమిత్తము నిద్రించుచున్న వారిని గూర్చి మీకు తెలియకుండుట నాకు ఇష్టము లేదు. యేసు మృతి పొంది తిరిగి లేచినని మనము నమ్మిన ఎడల అదే ప్రకారము యేసునందు నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా ఎంటబెట్టుకుని వచ్చును. ఆగుదాం. బయట వారు ఎందుకు ఏడుస్తారంటే ఇంక అక్కడితో ఆ లైఫ్ అయిపోయింది అనుకుంటారు. కానీ క్రైస్తవులు ఎందుకు ఏడవకూడదంటే వాక్యం చెబుతుంది, నిరీక్షణ లేని వారు ఏడుస్తారు. నిరీక్షణ అంటే ఎదురు చూడటం. ఈ తల్లికి కానీ, ఆ బిడ్డను ప్రేమించే బంధువర్గం కానీ, విదేశాల్లో ఉన్న తండ్రి గారు కానీ, ఆయన్ను ప్రేమించి ఈ కార్యానికి కారకులైన యవనస్తులందరికీ ఈ వాక్యం సెలవిస్తున్నది ఏంటంటే, మనము నిరీక్షణ కలిగి ఉండాలి. నిరీక్షణ అంటే ఎదురు చూడడం. ఎవరి కొరకు ఎదురు చూడాలి? ఆ సందర్భంలో ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఒక రోజు వస్తాడని ఎదురు చూడాలట. ఆ ఎదురు చూపుల వెనకాల మరొక విషయాన్ని కూడా మనం కేంద్రీకరించాలి. ఆ విషయం ఏంటంటే, ఆ వస్తున్న ఆయన ఒక్కడే రాడు. వస్తున్నప్పుడు ఆయన యందు నిద్రించిన వారిని కూడా ఎంట పెట్టుకుని వస్తాడట. ఈ కుటుంబానికి నేను చెబుతున్న భరోసా ఏంటంటే, రెండో రాకడ జరిగితే యేసుక్రీస్తు వారిని ఒక్కడనే చూడవు ఈ రెండు కళ్ళు. ఆ పక్కనే సహోదరుడి పేరు రఘు. ఆ రఘువును కూడా యేసుక్రీస్తుతో పాటు మనం చూస్తామంట. ఈ తల్లి ఒకరోజు ఆ బిడ్డను చూస్తుందంటే, నమ్మితే నేను మళ్ళీ చెప్తున్నాను, ఖచ్చితంగా చూస్తుంది. ఆ బిడ్డ యొక్క జీవితం, తన యొక్క లైఫ్ ఎక్కడికి చెదిరిపోదు. అది డిస్ట్రాయిడ్ అవ్వలేదు, నాశనం అవ్వలేదు. బయట వాళ్ళకి వ్యూ తెలియదు, బయట వాళ్ళకి ఈ డెఫినేషన్ తెలియదు. కానీ క్రైస్తవ నిరీక్షణ కలిగిన వారికి మనకు తెలుసు, ఆ కుమారుడు ఎక్కడికి పోడు. ఈ యూనివర్స్లో లేడేమో కానీ కనిపించని, కనబడిన ఒక యూనివర్స్ ఉంది. ఆ యూనివర్స్లో యేసుక్రీస్తు వారితో పాటు భద్రం చేయబడ్డాడు. ఆయన వచ్చినప్పుడు మేఘాల మీద తన చేపట్టుకుని వస్తాడు. యేసుప్రభు చేయి అందుకోవడానికి వెళుతున్న మనం ఆయన చేయనే పట్టుకోము. మన ప్రియులు ఎవరైతే ఇంకా బిడ్డలని, తల్లిదండ్రులు కోల్పోయిన వారు ఎవరైతే ఉంటారో, మీ ప్రియులను మరలా మీరు చూస్తారు. కాబట్టి ఏడుపు వస్తుందంటే వస్తుంది. ఎంతవరకు ఏడుపు వస్తుందంటే కొంచెం ఎడబాటు ఉందని ఏడుపు వస్తుంది. కానీ ఖచ్చితంగా ఒకరోజు మనం వాళ్ళని చూస్తాం. కాబట్టి తల్లిగారి నిరీక్షణ కలిగి ఉండాలని నేను కోరుకుంటున్నాను. ఆ విధంగా ప్రార్థించండి. ఇక ప్రార్థన చేసి మన వాక్యంలోనికి వెళదాం. ప్రార్థన. దయచేసి ఎవరు అటు ఇటు తిరగకండి, కుదురుగా కూర్చోండి. వాక్యం. ప్రార్థన. ప్రేమగల తండ్రి, కృపగల దేవ, మీ కుమారుడిని తండ్రి జ్ఞాపకం చేసుకుంటూ యవనస్తులందరూ ఏర్పాటు చేసిన తండ్రి ఈ ప్రత్యేకమైన యవనస్తుల సదస్సులో యవనస్తులకు మాత్రమే కాకుండా కుటుంబానికి అందరికీ ఉపయోగపడేలా తండ్రి కొన్ని విలువైన సంగతులు బోధించడానికి సహాయం అనుగ్రహించండి. మీ తోడు మాకు అవసరం, మీ కృప మాకు అవసరం తండ్రి. ఈ కష్టము, ఈ ప్రయాస తండ్రి కుటుంబీకులను తండ్రి, కుటుంబంలో బిడ్డలు కలిగిన వారిని ఎరువురిని తండ్రి దీవెనకరంగా మార్చండి. మీ దయ, మీ కృప తండ్రి కుటుంబం అన్నిటికీ తండ్రి దీవెనకరంగా మారుస్తారని కోరుతూ ప్రత్యక్షంగా పరోక్షంగా
ఈ సభ కొరకు కష్టపడిన ప్రతి ఒక్కరిని తండ్రి మీరు దీవిస్తారని అర్థిస్తూ క్రీస్తున్నామని ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఇక ఆలస్యం చేయకుండా కొన్ని విలువైన సంగతులు విందాం. మలాకి గ్రంథము మొదటి 5 వచనాలు. మలాకి గ్రంథము మొదటి 5 వచనాలు. ఇశ్రాయేలును గూర్చి మలాకి ద్వారా పలకబడిన యెహోవా వాక్కు. యెహోవా సెలవిచ్చినది ఏమనగా, నేను మీ ఎడల ప్రేమ చూపి ఉన్నాను, అయితే మీరు ఏ విషయమందు నీవు మా ఎడల ప్రేమ చూపుమందురు? యాసావు యాకోబునకు అన్న కాడా? అయితే నేను యాకోబును ప్రేమించితిని, ఇది యెహోవా వాక్కు. ఏసావును ద్వేషించి అతని పర్వతములను పాడు చేసి అతని స్వాస్యము అరణ్యమందున్న నక్కల పాలు చేసి తిని మనము నాశనమైతిమి. పాడైన మన స్థలములను మరలా కట్టుకుందాము రండి అని ఎదోమీయులు అనుకుందరు. అయితే సైన్యములకు అధిపతిగా యెహోవా సెలవిచ్చినది ఏమనగా, వారు కట్టుకును వాటిని క్రిందికి పడదోదును. లోకులు వారి దేశము భక్తిహీనుల ప్రదేశం అనియు వారి యెహోవా నిత్య కోపాగ్నికి పాత్రులనియు పేరు పెట్టుదురు. కన్నులారా దాన్ని చూసి ఇశ్రాయేలు సరిహద్దులో యెహోవా గనుడుగా ఉన్నాడని మీరు అందరూ. ఆగుదాం. ఈ యవనస్తుల సదస్సులో ఒక యవనస్తులే లేరు గనక, ఈ యవనస్తుల సదస్సులో పెద్దలు, కుటుంబీకులు, తల్లులు, తండ్రులు, వయసు మళ్ళిన వారు, అన్ని రకాల జాబితాలు కలిగిన వారు ఉన్నారు గనక అందరికి ఉపయోగపడేలా మాట్లాడుకోవడం శ్రేయస్కరం. ఓన్లీ యవనస్తులు అంటే మరి వాళ్ళ సంగతి తేలుతును. మరి అందరూ ఉన్నారు కనుక అందరికి అర్థమయ్యే సంగతులు మనం మాట్లాడుకుందాం. సరే, తెలుగు వచ్చి కనుక టక మనం చదివేసుకున్నాం. చదివిన వాక్యంలో యథార్థంగా మనల్ని మనం ప్రశ్నించుకుంటే మనకి ఏమన్నా అర్థమైందా? చాలా మంది దగ్గర బైబిల్ లేవని నాకు అర్థమవుతుంది. బైబిల్ లేకుండా నా వాక్యాలు వింటే మీకు అర్థమవుతుందని నేను మళ్ళీ చెప్తున్నా. ఒకవేళ ఎవరి దగ్గర బైబిల్ లేకపోతే సిగ్గు లేకుండా పక్కవారు బైబిల్ చూడండి. ఎందుకంటే కళ్యాణ మండపాలకు వచ్చినట్టు వస్తున్నారు ఈ మధ్య క్రైస్తవ సభలకి. థియేటర్లో కూర్చోడానికి వెళ్ళినట్టు వెళ్తున్నారు. అలా క్రిస్టియానిటీలో ఆ డిగ్నిటీ లేదు, గుర్తుపెట్టుకోండి. బైబిల్ ఉండాలి. బైబిల్ లేకుండా ఈ తీర్థయాత్రలు కాదు కదా, బైబిల్ ఉండాలి. ఓకే, చదివిన వాక్యం ఏమన్నా అర్థమైందంటే ఏం అర్థం అవ్వలేదు. యథార్థం ఒప్పుకోవాలంటే మనకేం అర్థం అవ్వలేదు. ఇది అర్థం కావాలి అంటే ఏ వాక్యాన్ని మనం అర్థం చేసుకోవాలన్నా సందర్భానుసారంగా వాక్యాన్ని చదివితేనే మనకు అర్థమవుతుంది. కాకపోతే వాక్యాలు చదివేవారు కరువైపోయారు. క్యాలెండర్ల మీద వాక్యాలు చదివే వాళ్ళు ఎక్కువైపోయారు. వాగ్దాన కార్డునే ఏడాదికి సరిపెట్టుకునే వాళ్ళు ఎక్కువైపోయారు. 31st అందరూ వస్తారు. వచ్చిన వాళ్ళు శిలక కార్డుల కోసం ఎదుగునట్టు ఈ శిలకలన్నీ వాగ్దానం కార్డుల కోసం ఎదుగుతాయి. మరి ఏడాదికి మీకు వాక్యం ఏంటంటే ఆ ఒక్క కార్డే సరిపోద్ది అంటారు. నేను అడుగుతున్నాను, ఈ ట్రెడిషన్ ఎలా వచ్చిందో నాకు తెలియదు, కానీ అది మంచో చెడో పక్కన పెట్టండి. ఇప్పుడు దాని గురించి డిబేట్ వద్దు మనకి. కానీ ఆ ఒక్క వాక్యాన్ని పట్టుకుని వేలాడితే నేను మళ్ళీ చెప్తున్నాను, నువ్వు మోసం చేసుకుంటున్నావు. 66 పుస్తకాల్లో ఒక రెఫరెన్స్ బయటకు తీసి దాన్ని కార్డు మీద ప్రింట్ చేసి ఎవడో ఒక సాపోర్ట్ నీకు ఇస్తే అది మీ దైవజనులు ప్రార్థన చేసి మీకు ఇచ్చేస్తే ఇక నేను బైబిల్ చదవాల్సిన అవసరం లేదు, ఇంకా దేవుడు నా ఈ వాక్యంతో నాతో మాట్లాడేశాడని నువ్వు ఎదురుగా దాని టీవీల మీద నీకు ఎక్కడ పడితే అక్కడ సెల్ఫ్లో పెట్టుకుని లేదా నీ బుక్స్ మీద పెట్టుకుని ఇక నా లైఫ్కి ఇదే పర్పస్ అని నువ్వు బతికేస్తే నేను అడుగుతున్నాను, ఎవడు చెప్పాడు అది? ఒకవేళ ఆ వాక్యం నీకు ధైర్యం ఇవ్వచ్చు కానీ అది పద్ధతి కాదు, గుర్తుపెట్టుకోండి. ఎందుకో చెప్పనా, ఒక్క రెఫరెన్స్ కాదు దేవుడు నీకు లైఫ్కి ఇచ్చింది. దేవుడు 66 పుస్తకాలు ఇచ్చాడు నీ జీవితానికి. ఈ 66 పుస్తకాలు చదవాలని ఇచ్చాడు. వింటున్న నీ చేతుల్లో బైబిల్ పెట్టాడు, చెబుతున్న నా చేతుల్లో బైబిల్ పెట్టాడు. ఈ పెట్టిన బైబిల్ని చదువుకోమని చెప్పాడు. బైబిల్లో ఒక స్టేట్మెంట్ ఉంది. ఆ స్టేట్మెంట్ మీకు తెలుసు, నేను చాలా చోట్ల చెప్తాను. నేను నా పాదాలకు దీపం వంటిది నీ వాక్యం అన్నాడు.
పాదాలకి నా పాదాలకి దీపము, నా పాదాలకి వెలుగు అన్నాడు. పాదాలకి దీపం అంటే మనం చీకట్లో నడిస్తే ఎదురుగా మనకు టార్చ్ లైట్ వెలుగునట్టు వెలుగుతుందని కాదు, వాగ్దానం కార్డు. దాని అర్థం ఏంటంటే చీకట్లో నడిచిపోతున్న వాడికి చీకట్లో అడుగులు వేయాలి అంటే అక్కడ ఎదర గొయ్యుందా, నుయ్యుందా, సదునైన నేల ఉందా, అక్కడ ఏదైనా అడ్డుగా ఉన్నా, ఏదన్నా పొద ఉందా, ఇదంతా తెలియాలంటే వాడికి వెలుగు అవసరం. చీకట్లో నడుస్తున్నాడు కనుక ఆ చీకట్లో నడుస్తున్న వాడికి టార్చ్ లైట్ చేతిలో ఉంటే ఆ టార్చ్ వాడు ఫ్రంట్ వ్యూలో దాన్ని ఆన్ చేస్తే నెక్స్ట్ అడుగు ఎక్కడ వేయాలో ఆ వెలుగు చెబుతుంది వాడికి. అక్కడ నుయ్యుందరా, అక్కడ గొయ్యుందరా, అటు పోకరా అని ఆ లైట్ మనకి చూపిస్తుంది. ఇది మీకు అర్థమైతే ఒక చీకట్లో నడుస్తున్న వాడికి టార్చ్ లైట్ ఎంత ప్రాముఖ్యమో, ఈ చీకటి ప్రపంచంలో అంధకారంలో బతుకుతున్న మనకి, ఈ పాప లోకంలో బ్రతుకుతున్న మనకి నెక్స్ట్ అడుగులు ఎలా వేయాలో, లైఫ్ని ఎలా లీడ్ చేయాలో తెలియాలంటే మనకు కూడా ఒక లైట్ ఉందట. ఆ లైట్ ఏంటి చెప్పండి? వాక్యము. గుర్తుపెట్టుకోండి. అందుకు చదవాలి. ఈ వాక్యాన్ని చదివితే ఏం తెలుస్తుంది? నువ్వు ఎలా నడవాలో చెబుతుంది వాక్యం. ఈ వాక్యాన్ని చదివితే ఏం తెలుస్తుంది? నీ లైఫ్లో ఏ నిర్ణయాలు తీసుకోవాలో తెలుస్తుంది. ఈ వాక్యాన్ని చదివితే ఏం తెలుస్తుంది? నీ మ్యారేజ్ లైఫ్ని, నీ వైఫ్ని, మీ హస్బెండ్ నువ్వు ఎలా లవ్ చేయాలో, ఎలా లోబడాలో, ఎలా ప్రేమించాలో తెలుస్తుంది. ఈ వాక్యాన్ని చదివితే ఏం తెలుస్తుంది? నీ చదువు ఎంత పద్ధతిగా చదవాలో నీకు అర్థమవుద్ది. ఈ వాక్యాన్ని చదివితే ఏమర్థమవుద్ది? అమ్మా నాన్న ఉన్నప్పుడే కాదు జాగ్రత్తగా ఉండాల్సింది, అమ్మా నాన్న ఎదురుగా లేకపోయినా జాగ్రత్తగా ఉండాలి. దేవుడు అనే ఒకడు మనల్ని చూస్తున్నాడని లైఫ్లో భయభక్తులు అర్థమవుతాయి. ఏ వ్యాపారం చేయాలో తెలుస్తుంది, ఏ ఉద్యోగం చేయాలో తెలుస్తుంది. అంటే లైఫ్ మీనింగ్ ఏంటో నీకు తెలియాలి అంటే ఖచ్చితంగా చెప్పండి, వాక్యాన్ని చదవాలి. లేదు నేను ఏడాదంతా ఈ ఒక్క కార్డుతో సరిపెట్టుకుంటాను, క్యాలెండర్ మీద ఒక కార్డు ఒక రెఫరెన్స్ నేను చదువుతానంటే తప్పు చేస్తున్నారు. నేను మళ్ళీ చెప్తున్నా, ఒక ఉదాహరణ చెప్తారు వినండి. రాజమండ్రికి కొవ్వూరికి మధ్య రోడ్ కమ్ రైలు బ్రిడ్జ్ ఉంటుంది. పైన వాహనాలు వెళ్తాయి, కింద ట్రైన్ వెళ్తుంటుంది. తెలుసు కదా, ఇది ఆసియాలో అతిపెద్ద బ్రిడ్జిల్లో 2వ స్థానము 3వ స్థానంలో ఉంది ఈ రాజమండ్రి బ్రిడ్జ్. అది చాలా లాంగ్ వే ఉంటుంది. ఈ వే మీద వస్తున్న ఒక వ్యక్తి నైట్ మేము మీటింగ్ అయిపోయి అటు నుంచి కొవ్వూరు వైపు నుంచి రాజమండ్రి వచ్చేస్తున్నాం. డైలీ నైట్ మీటింగ్స్ అయ్యేసరికి 2:30, 3 ఈ మధ్యస్థం అవుతుంటుంది కాలం. ఈ వచ్చేస్తున్నప్పుడు మధ్యలో సరిగ్గా బ్రిడ్జ్ అంటే ఈ కొవ్వూరికి డౌన్ అవుతున్నప్పుడు బ్రిడ్జ్ ఒకసారి కరువు స్టార్ట్ అవుద్ది. ఇలా బ్రిడ్జ్ ఇలా వంకరగా తిరుగుద్ది అనమాట. ఇప్పటివరకు స్ట్రైట్కి వెళ్ళిన బ్రిడ్జ్ ఒకేసారి ఇలా కరువు సేపు వస్తుంది, ఇలా డౌన్ అవుతుంటుంది. సరిగ్గా ఆ కరువు మధ్యలో, ఆ డౌన్ మధ్యలో బండి పడిపోయింది. వెలుగు కనబడుతుంది, ఎవరో కింద పడిపోయారు. ఇవి ఎప్పుడు కనబడేవే, ఎందుకంటే మీటింగ్స్లో తిరుగుతున్నప్పుడు ఎవరో ఒకరు పడిపోవడం, ఎవరో ఒకరికి ఏదో ఒకటి జరగడం, ఎవరో ఒకరు కళ్ళు తిరిగి పడడం, లేదా ఎవడొకటి గుద్దేసి డ్యాస్ ఇచ్చి వెళ్ళిపోతే వాళ్ళని లేపకుండా వెళ్ళిపోవడం. ఈ దృశ్యాలన్నీ డైలీ మీటింగ్లో తిరుగుతాం కాబట్టి కనబడుతుంటాయి. మనకు బైబిల్ ఒక మాట సెలవిచ్చిందిగా, ఎవడైనా మార్గం మధ్యలో పడిపోతే మంచి సమరయుడు మాదిరి నువ్వేం చేయాలి, వాడికి హెల్ప్ చేయాలని వాక్యం మనల్ని గైడ్ చేసింది కనుక ఆ రెఫరెన్స్ మనకు గుర్తొస్తుంది. ఎవడైనా పడిపోతే అందరిలా చూసి వెళ్ళలేము, మనం అక్కడ ఆగుతాం. అలా అలా హెల్ప్ చేసి అంబులెన్స్ ఫోన్ చేసి లోకల్కి ఫోన్ చేసింది చాలా ఉన్నాయి. అదే పద్ధతిలో ఎవరు పడిపోయి ఉంటాడని మేము ఆగాం. ఆగితే తీరా చూసేసరికి అది పల్సర్ బైకు. సరిగ్గా మధ్యలో లైట్ ఆన్ అయిపోయింది, బండి రేజ్ అవుతూనే ఉంది. ఎవరో పడిపోయారని పక్క అర్థమైపోయింది. దిగిన వెంటనే చూసేసరికి హెల్ప్ చేద్దామని దిగేసరికి యవనస్తుడు పడిపోయి ఉన్నాడు. ఈ పడిపోయి ముఖం రోడ్డుకి పూర్తిగా ఆనేసింది. ఈ ఫ్రంట్ ఏదైతే మైండ్ ఉందో మొత్తం పగిలిపోయింది. ఈ మెదడు జున్నుగడ్డ బయటకు వచ్చి పడిపోతే ఎలా పడిపోతుంది చూసారా, అలా మెదడంతా ఇంత పడిపోయింది. ఫేస్ గుర్తుపట్టడం చాలా కష్టం. ఈ 2 చేతులు వెనక్కిపోయాయి, ఫేస్ అంతా కిందికి రోడ్డుకి ఇచ్చేసింది. ఈ మెదడంతా అలా జున్నుగడ్డ పడిపోయినట్టు పడిపోయింది. మాకు అర్థమైంది పక్క చనిపోయాడని.
తర్వాత ఫోన్ చేసాం లోకల్ పిఎస్కి, లోకల్ అదే 100 ఫోన్ చేస్తే లోకల్ పిఎస్కి ఇన్ఫర్మేషన్ ఇస్తారు. 100 ఫోన్ చేశాను, ఎందుకంటే ఎవరు ఫోన్ చేయరు. ఎందుకంటే మళ్ళీ కేసులు, ఫస్ట్ విట్నెస్ స్టేట్మెంట్లు ఇవన్నీ ఉంటాయని చేయరు. అలాగే ఎప్పుడు పడిపోయాడో మనకు తెలియదు, అక్కడ పడిపోయి ఉన్నాడు. నేను డిపార్ట్మెంటే కనుక, సార్ నేను రాజమండ్రి క్రైమ్ బ్రాంచ్లో పనిచేస్తున్నాను, 3 టౌన్ సిసిఎస్లో ఉంటాను సార్, నేను 100 ఫోన్ చేశాను కానీ నేనే సార్, ఇక్కడ ఒక బాడీ పడిపోయిందని నేను చెప్పాను. లోకల్ పిఎస్కి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, కొవ్వూరు పోలీసులు వచ్చారు. ఆ వచ్చిన వెంటనే వాళ్ళు చూశారు, వాళ్ళు నన్ను గుర్తుపెట్టారు. చూసిన వెంటనే వాళ్ళందరూ చెప్పుకుంటున్న మాట, ఏమన్నా ఈ మధ్యలో మీరు ఏమైనా ఆయన ఇన్ఫర్మేషన్ కానీ ఏమైనా ఇచ్చారంటే, అప్పటికే మేము ఇన్ఫర్మేషన్ ఇచ్చాం. మేము వెతికాం బ్యాగ్లో ఏమైనా దొరికితే చూస్తే పర్స్ ఒకటి దొరికింది. ఆ పర్స్ బయటికి తీసాం. అప్పటికే మరి ఎవరైనా తీసారో లేదో మనకు తెలియదు. ఆ పర్స్ తీస్తే అందులో ఐడి కార్డ్స్ ఉన్నాయి. ఐడి కార్డులో ఏముందని చూస్తే ఆయన కూడా పోలీస్ డిపార్ట్మెంట్, సెంట్రల్ పోలీస్ ఆయన ఎవనొస్తుండే. ఆ తర్వాత ఇంకెవరు ఉంటారని చూస్తే 2 పిల్లలు ఉన్నారు, చక్కగా పిల్లలు, 2 పిల్లలు ఉన్నారు, ముద్దుగా తన భార్య ఫోటో ఉంది. తర్వాత మేము ఫోన్ చేసినప్పుడు అక్కడ ఏదైతే అది చూస్తే ఐడి కార్డు మీద అడ్రస్ ఉంటుందిగా, ఇది సాగోలు మండలం పరిసర ప్రాంతాలకి చెందినదని మాకు అర్థమైంది. అప్పుడు ఇన్ఫర్మేషన్ ఇచ్చాం. అన్ని ఏరియాకి సంబంధించిన కార్డు మాకు దొరికింది. ఎవరైనా ఉంటే మాకు తెలిసిన వాళ్ళు, ఇది మనకు తెలిసిన అబ్బాయే చెబుతా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఈ లోపు ఇంకా ఏముంటాయని ఆ బ్యాగ్ ఎదిగితే యాపిల్ ట్యాబ్ ఉంది, ఇంకా కొన్ని వస్తువులు ఉన్నాయి. ఇంకా ఏముంటుందని చూస్తే అందులో ఆ పర్సులో ఇలా సైడ్ బ్యాగ్ అన్నమాట. ఈ బ్యాగ్లో వాగ్దానం కార్డు ఉంది. ఆ వాగ్దానం కార్డు మీద ఏముందో తెలుసా? ఇది మొదలుకొని ఫలభరితంగా నేను చేయుదును ఈ భూమి మీద. నేను అడుగుతున్నాను, ఆ ఏడాది తీసుకున్న ఆ వాగ్దానం కార్డు ఇంకా అలాగే ఉంది. ఫలభరితంగా మారుస్తానన్న కార్డు ఎవరో ఇచ్చారు అతనికి, ఏ చర్చిలోనో. ఫలభరితంగా మాడాల్సిన వాడు అనతి కాలంలో బ్రిడ్జి మీద యాక్సిడెంట్ అయిపోయి చచ్చిపోయాడు. ఇప్పుడు చెప్పండి, ఈ కార్డు అట్టుకుని ఆయన కూడా తిరుగుతున్నాడు. ఇలాంటి లైఫ్ ఒకటి ఎదురవుతుందని ఆయనకు తెలుసా? నేను అందుకే అంటున్నాను, కార్డులు మన లైఫ్కి గ్యారంటీ కాదు, వాక్యము మన లైఫ్కి గ్యారంటీ. గుర్తుపెట్టుకోండి, ఈ వాక్యాన్ని చదవాలి. ఇది చదివితేనే నా లైఫ్ ఏంటో నాకు అర్థమవుతుంది. ఇప్పుడు మనం ఒక సందర్భాన్ని చదివాం, ఇది సందర్భానుసారంగా చదవాలి. ఏం జరుగుతుంది? ఇది మలాకి అన్నాడు. మలాకి అంటే ఎప్పుడిది? మలాకి అంటే ఇక్కడ నుండి క్రీస్తు పూర్వం 4వ శతాబ్దానికి చెందినది. బైబిల్ అనేది ఎవడో ఖాళీగా చెట్టు కింద కూర్చొని రాసిన పుక్కిట పురాణం కాదు. బైబిల్ అనేది మధులో పుట్టిన కవిత్వాలు కాదు, కావ్య వ్యక్తీకరణ కాదు, ఎవడో చెప్పిన సూక్తులు సామెతలు కాదు. బైబిల్ ఇది హిస్టారికల్ బుక్. ఇది ప్రతి ఎవిడెన్స్ మనకు సొసైటీలో కనబడుతుంది. అందుకే దీనికి ఒక టైమింగ్ ఉంది. మలాకి అనే ఒక వ్యక్తి నిజంగా ఉన్నాడంటే ఉన్నాడు. క్రీస్తు పూర్వం 4వ శతాబ్దంలో ఉండేవాడు. ఈ క్రీస్తు పూర్వం 4-5 మధ్య ఈ శతాబ్దాల కాలంలో బ్రతికాడు. ఆ బ్రతుకుతున్న దానికి ఒక సందర్భం ఉంది, ఒక కాలం ఉంది. ఆ కాలంలో ఏం జరిగిందంటే క్రీస్తు పూర్వం 432, క్రీస్తు పూర్వం 333 ఈ మధ్యలో జరిగిన సంగతులు. ఎంత? 432 నెక్స్ట్ 333. అంటే 433 ముందు సంవత్సరం, 333 కింది సంవత్సరం. అదే ఎలాగంటే క్రీస్తు పూర్వం మీకు తెలుసుగా, చదువుకున్న వాళ్ళు ఉన్నారనుకుంటున్నాను నేను. క్రీస్తు పూర్వం పెద్ద సంఖ్య నుంచి చిన్న సంఖ్యకి డౌన్ అవుతుంది కనుక 432 నుంచి 333 మధ్యస్థపు కాలం, ఒక శతాబ్దపు కాలంలో జరుగుతున్న తీరుతెన్నుల యొక్క వృత్తాంతం అక్కడ రాయబడింది. ఏమైందంటే దేవుడు మలాకి అనే ఒక ప్రవక్తను పంపించాడు. ఆయన పేరు మలాకి. మలాకి అంటే వర్తమానికుడు, పరలోకపు వర్తమానికుడు. ఇదిగో మెసెంజర్ అని అర్థం. వాళ్ళ పేర్లకి అర్థాలు ఉంటాయి, మన పేర్లకి అర్థాలు పర్థాలు ఉండవు. వాళ్ళ పేర్లకి సందర్భాలు ఉంటాయి, మన పేర్లకే విచిత్రమైన పేర్లు ఉంటాయి. ఆ పేర్లతో కూడా యవనస్తులు తినంగా పిలుచుకోరు, మళ్ళీ నిక్ నేమ్స్ పెట్టుకుంటారు. ఒకడు పేరు పెట్టారు, ఏం పేరు అంటే జార్జ్ బుష్ ఇండియాలో పనిచేస్తాడండి.
అర్థం పర్థం ఉండదు. జార్జ్ బుష్, బిల్ గేట్స్, నేను అడుగుతున్నాను అయ్యేం పేర్లు అంటే, మరి ఒకవేళ ఎందుకు పెట్టారు వాళ్ళకి తిరిగిపోవచ్చు, పెద్దలకు పెట్టారు అడుగుతున్నాను. అయ్యేం పేర్లు అంటే అర్థాలు ఉండవు. కానీ బైబిల్లో ఎవరి పేర్లు కదపండి అర్థాలు ఉంటాయి. యవనస్తులు పేర్లు పెట్టుకుంటారు, తినంగా పిలుచుకుంటారా? అసలు పేరు వదిలేస్తారు. కాగ్గాడు ఎక్కడున్నారా అన్నారట. కాగ్గాడు, అడవిగాడు, ఆడు, ఈడు, ఉన్న పేర్లకి అర్థాలు తెలిసి వెళ్ళలేదు మనకి. మళ్ళీ ఇంకో పేర్లు, ఏం పేర్లు? కాకి, నక్క, ఇవి. సరే, ఈ విషయం పక్కన పెట్టండి. మలాకి, బైబిల్లో ఏ వ్యక్తులకైనా పేర్లకి సందర్భాలకి అర్థాలు ఉన్నాయి. ఆయన పేరు మలాకి. ఆయనకు ఒక ఓటు తగిలిస్తే హెవెన్ మలాకి అంటారు. హెవెన్ మలాకి అంటే, హెవెన్ అంటే పరలోకం, మలాకి అంటే మెసెంజర్. హెవెన్ మలాకి అంటే పరలోకపు వర్తమానికుడు. ఎవరికైనా అబ్బాయిలు పుడితే పేరు పెట్టుకోండి బాగుంటుంది అని ఎవరైనా పేర్లు పెడితే ఈ పేర్లు చెప్తాను నేను. హెవెన్ మలాకి, ఎస్, ఆయన పరలోకపు వర్తమానికుడు. ఏం చెప్తాడు? సోది ఎప్పుడు ఏం చెప్తాడు? టైంపాస్ చేయడు. ఏం చెప్తాడు? ఏదో ఒక తోసిని చెప్పడు. ఏం చెప్తాడు? యెహోవా సెలవిచ్చింది చెప్తాడు. యెహోవా ఏమని సెలవిచ్చాడో, ఇదిగో ఈ ఇశ్రాయేలు దేశానికి ఒక హెచ్చరిక చేయి. కళ్ళు నెత్తికెక్కాయి, ఒళ్ళు మతం ఎక్కింది. వారు 5 ఏళ్ళు నోటికెళ్ళేసరికి నన్నే మరిచి బతుకుతున్నారు. మలాకి, ఈ ఎంటైర్ కంట్రీకి నువ్వు వార్నింగ్ ఇవ్వాలని చెప్పాడు. నువ్వు వెళ్ళి చెప్పు, ఇదిగో నువ్వు రాజీ పడకని చెప్పు. ఈ రంగు రాజకీయాలు కానీ, రంపు రాజకీయాలు కానీ, ఇవన్నీ చూస్తూ మురిసిపోయి తిరుగుతున్నారు. లైఫ్ అంటే అది కాదని చెప్పు. నిన్ను మెసెంజర్గా నేను ఎందుకు పంపించానంటే, ఇదిగో నువ్వు మోమాటం లేకుండా చెప్పు. వాళ్ళు చేస్తున్నవన్నీ లిస్ట్ అవుట్ చేస్తూ బహిరంగ ప్రకటన చేస్తున్నట్టు చెప్పు. ఏం చేస్తున్నారు? వాళ్ళకి 5 ఏళ్ళు నోట్లోకి పోయినసరిగా దేవుణ్ణి మర్చిపోయారు. ఇలా ఒకసారి 2 సార్లు కాదు, చాలాసార్లు మర్చిపోయారు. అంతకుముందు ఈ అధ్యాయం మనం తెరగేయక ముందు అప్పటికే బబులోను సెరకపోయారు వీళ్ళు. బబులోను తెలుసుగా, ప్రపంచాన్ని పరిపాలించిన అతిపెద్ద సామ్రాజ్యాల్లో యాక్టివ్గా ఉన్న సామ్రాజ్యం ఏది? బబులోను సామ్రాజ్యం. అందులో పేరెనికి కలిగిన రాజు ఎవరు? నెబుకద్నెజరు. 7 వండర్స్, ఓల్డ్ 7 వండర్స్లో యాంగింగ్ గార్డెన్స్ అని చదువుకుంటాం. ఆ యాంగింగ్ గార్డెన్స్ కట్టించింది ఎవడు? నెబుకద్నెజరు. అంటే ఇది హిస్టారికల్గా జరిగిందంటే ఎస్, జరిగింది, చరిత్ర. ఆ టైంలో వాళ్ళు బాబులోనియన్స్ ఇశ్రాయేల్ని ఎత్తుకెళ్ళిపోయారు. వాళ్ళు చేసే పనులు బాలేదు కనుక. సౌలు మొట్టమొదటి రాజుగా పరిపాలించాడు ఇజ్రాయేల్ దేశాన్ని. అతడు తప్పిపోయాడు. ఆ తర్వాత దేవుడు పేరు మీద వచ్చాడు. ఎవరు? దావీదు సరిగ్గా 40 సంవత్సరాలు పరిపాలించాడు. ఆయన గారు కూడా ఆ స్నానం చేస్తున్న ఆమెతో చేయకూడని పని చేశాడు. ఆ తర్వాత అక్కడ మిస్టేక్ జరిగింది. ఆ మొదటి 40 సౌలు, రెండవ 40 దావీదు, మూడో రాజు, అధికారిక రాజు ఎవరు? మేధావి సొలొమోను కూడా ఆ తర్వాత చివరి చర్మాంకులు ఆయన కూడా డిస్టర్బెన్స్ అయిపోయాడు. తర్వాత ఆయన చనిపోయాడు. అంటే సౌలు 40, దావీదు 40, సొలొమోను 40, 40, 3 40లు 120 అంటే శతాబ్దపు కాలం తర్వాత 120 తర్వాత 100 ఏళ్ల తర్వాత సొలొమోనుకి కుదురులేని కొడుకులు పుట్టారు. ఎప్పుడైతే రాజుల కొడుకులు సరిగ్గా లేదో, నాయకత్వం సరిగ్గా లేదో, రాజ్యం 2 ముక్కలైంది. ఆ 2 ముక్కలు దక్షిణ భూభాగము, ఉత్తర భూభాగం విడిపోయింది. మనది సౌత్ కదా, మనది దక్షిణ భూభాగం. ఉత్తర భూభాగం దేశాన్ని ఎలా పిలుస్తారో ఆ రోజు ఆ దేశం కూడా ఉత్తర భూభాగం పై భూభాగంగా విడిపోయింది, దక్షిణ భూభాగం కింది భూభాగం విడిపోయింది. అంటే ఉత్తర భూభాగంలో ఎవరుంటారు? ఇశ్రాయేలు గోత్రాలు ఎన్ని? 12 గోత్రాలు. కొంచెం జాగ్రత్తగా వినండి. 12 గోత్రాలు. 12 గోత్రాల్లో 10 గోత్రాలకు యూనిటీ అయిపోయి పక్కకు పోయాయి. 2 గోత్రాల కిందికి దక్షిణ భూభాగానికి వచ్చాయి. ఈ 2 గోత్రాలు ఏవంటే యోధా, బెన్యామిన్. ఈ 2 కిందకు వచ్చాయి. ఈ 10 గోత్రాలు పైకి పోయాయి. వీళ్ళిద్దరూ ఎప్పుడైతే విడిపోయారో ఎవరి రాజులు వాళ్ళకే, ఎవరి సామ్రాజ్యాలు వాళ్ళకే. తెలంగాణ విడిపోయిన తర్వాత తెలంగాణ ముఖ్యమంత్రి వేరు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వేరు. అలాగే ఇది కలిసి ఉన్నప్పుడు తెలంగాణకి ఆంధ్రప్రదేశ్కి ఒకే ముఖ్యమంత్రి. అలాగే ఇజ్రాయెల్ విడిపోకముందు అన్నిటికీ సౌలే రాజు, అన్నిటికీ దావీదే రాజు, మొత్తం ఇజ్రాయెల్ దేశానికి సొలొమోనే రాజు.
విడిపోయిన తర్వాత ఉత్తరానికి ఒక రాజు, దక్షిణానికి ఒక రాజు అయిపోయాడు. ఇలా అయిపోయినప్పుడు ఈ ప్రాంతాలు ఎప్పుడైతే కుప్పకూలాయో, ఈ కుప్పకూలిపోయిన ప్రదేశంలో దేవుడు మాట వినడం మళ్ళీ కరువు అయిపోయింది. ఇలాంటి టైంలో, ఈ కరువు అయిపోతున్న టైంలో దేవుడు ఏం చేశాడంటే, కొన్నిసార్లు మన మాట వినకపోతే కొన్ని మొట్టికాయలు వేస్తాడు దేవుడు. 5 ఏళ్ళు నోట్లోకి వెళ్ళాయి, దేవుడిని మర్చిపోయారు. ఇలా దేవుడిని మర్చిపోయినందుకే 430 సంవత్సరాలు ఐగుప్తీయులు రుద్దేశాడు వాళ్ళని. ఆ తర్వాత మళ్ళీ దేవుడిని మర్చిపోయారు. తర్వాత ఫిలిస్తీన్ల చేత రుద్దేశాడు, తెలుసుగా చరిత్ర. ఆ తర్వాత ఎన్నిసార్లు దేవుడు మర్చిపోతే అన్నిసార్లు పొరుగు రాజుల మీదకి తెప్పించి బుద్ధి చెప్పిస్తాడు. అప్పుడప్పుడు ఈ మధ్య న్యూస్ వింటున్నారా, చర్చిలు పడగొట్టేస్తున్నారు, పాస్టర్ మీద దాడి చేస్తున్నారు, అలా చేస్తున్నారు, ఎలా చేస్తారు. నేను రివర్స్ ఒక క్వశ్చన్ అడుగుతున్నాను, దేవుడు అనుమతి లేకుండా ఎవడన్నా ఏదైనా చేస్తాడంటారా? దేవుడు అనుమతి ఇస్తాడు. ఎందుకు అనుమతి ఇచ్చా ప్రభు అంటే, క్రైస్తవ్యంలో శాఖలు ఎక్కువైపోయి యూనిటీ లేక ఏడుస్తున్నారు కనుక. నా మాట మీకు అర్థమైందో లేదో, శాఖలు ఎక్కువైపోయి యూనిటీ లేక ఏడుస్తున్నారు. పైగా సేవాతత్వాన్ని మర్చిపోయి ఎక్కువ మంది సుఖభోగాలకు అలవాటు పడ్డారు. సంసోనట దెలీలా తొడ మీద ఏం చేశాడట, నిద్రపోయాడు. ఇంకెక్కడ ప్లేస్ లేదని అక్కడ నిద్రపోయాడట. ఇంకెక్కడ స్థలం లేదని దెలీలా తొడ మీద నిద్రపోతే ఏం చేశాడు, సంసోనికి మెలకు రావాలంటే ఈడిచేశాడు కింద పెట్టి దేవుడు. సంసోను తొడ మీద, దెలీలా తొడ మీద సంసోను నిద్రపోయాడు. ఎంత వాస్తవమో ఈరోజు క్రైస్తవ్యం కూడా సాతాను యొక్క అండర్లో నిమ్మలంగా సుఖాలు మరగలేదా? ఈ సుఖాలు ఎప్పుడైతే మరిగారో, మన ఒకే ఊర్లో 4-5 సంఘాలు ఉంటే 4 సంఘాలకి యూనిటీ ఉండదు. ఇప్పుడు యూనిటీ రావాలంటే ఏం చేయాలి చెప్పండి? డెప్ మీద ఒకటి వేయాలి. ఆ వేస్తే ఏమవుతారు, నలుగురు ఒకటి అవుతారు. ఆ నలుగురు ఒకటి అయితే ఏమవుతారు, నాణ్యమైన ఇత్తనాలు నిలబడతాయి. మళ్ళీ సెంట్రల్లో ప్రభుత్వం రాకూడదు, సెంట్రల్లో ప్రభుత్వం రాకూడదని అడుగుతున్నాను. సెంట్రల్ అయినా స్టేట్ అయినా ఏ గవర్నమెంట్ రావాలో నిర్ణయించేది ఎవరు చెప్పినా దేవుడు గుర్తుపెట్టుకోండి. ఎవడు దిగాలో ఎవడు ఎక్కాలో అతగాడి చేతుల్లోనే మరలా దేవుడు ప్రభుత్వం పెడతాడంటే పెట్టొచ్చు, పెట్టకపోవచ్చు. ఎందుకు పెడతాడంటే, నిద్రపోయిన క్రైస్తవ్యాన్ని లేపాలంటే కొన్ని మొట్టికాయలు అవసరం, గుర్తుపెట్టుకోండి. రాయితీల కొరకు క్రైస్తవ్యాన్ని నమ్మే వాళ్ళొద్దు, దేవుడిని దేవుడిగా నమ్మే వాళ్ళు కావాలంటే కొన్ని చట్టాలు, కొన్ని ప్రకటనలు, కొన్ని శ్రమలు అవసరం. ఇశ్రాయేలు కూడా గుర్తుపెట్టుకోండి, ఇశ్రాయేల్ దేశానికి కూడా ఇలాంటి నిద్ర ఎక్కువైపోయింది. 5 ఏళ్ళు నోట్లోకి వెళ్ళాయి. 5 ఏళ్ళు నోట్లోకి వెళ్ళేసరికి దేవుడిని మర్చిపోయారు. దేవుడిని మర్చిపోతే దేవుడు ఎప్పుడైతే ఈ సుఖభోగాలను చూస్తాడో మలాకీని పంపించి చెప్తున్నాడు, ఇదిగో మలాకీ, వాళ్ళకి చెప్పు, వాళ్ళు నన్ను మర్చిపోతున్నారు. వాళ్ళ పంటలు బాగా పండాయి, కడుపులు బాగా నిండాయి. పంటలు బాగా పండాయి, కడుపులు బాగా నిండాయి, కళ్ళు నెత్తికెక్కాయి. మంచి మంచి సరంబీలు ఇల్లులు కట్టుకున్నారు. ఆరాధన కానీ, ప్రార్థన కానీ, ధర్మశాస్త్రం పఠనం కానీ, ఒక వాక్యం కానీ, ఉపదేశం కానీ, భయము, భక్తి, నైతికత ఏదే లేదు. పొరుగోడు సంసారాల్లో అడుగులు ఎడుతున్నారు, పొరుగోడు కాపురాలు పాడు చేస్తున్నారు, వావి వరుసలు మార్చారు, చిన్న పెద్ద తేడా లేకుండా పోయింది. డబ్బు, కోరికలు ఇవన్నీ కళ్ళు నెత్తికెక్కి చీకటి జీవితమే స్వేచ్ఛా జీవితం అనుకుంటున్నారు. మలాకి చెప్పు, పెళ్ళి ఇలా చేసుకుంటున్నారు, యవన కాలంలో ఉండగానే అలా పెళ్ళికి విడాకులకు వెళ్ళిపోతున్నారు. అవన్నీ మలాకీలో ఉంటాయి. నా పిల్లలని చెప్పుకుని ఇవన్నీ చేస్తున్నారు. ధర్మశాస్త్రం చదివేలు మానేస్తారు. యాజకులు పూర్తిగా ధర్మశాస్త్రాన్ని బోధించడం మానేస్తారు. ఇవన్నీ జరుగుతున్నాయి కనుక నువ్వు చెప్పన్నాడు. ఆ ఎల్లు చెప్తున్నాడు, దేవుడు ఏమని చెప్తున్నాడు మలాకీ ద్వారా, ఇశ్రాయేలులారా, నేను మిమ్మల్ని నేను ప్రేమిస్తున్నానని చెప్పాడు. ఏంటట, నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నానని చెబితే వీళ్ళు ఏమన్నారండి, ఏమన్నాడు, నువ్వు ఏ విషయమందు మమ్మల్ని ప్రేమించితివి? నా మాట అర్థమవుతుందా? ఇజ్రాయేల్ దేశంతో ఎందుకు మాట్లాడుతుంటే, పాత నిబంధన 4వ శతాబ్దం కాలంలో జరుగుతున్న గొడవ గనక. ఆ రోజులకి లేదా ఆ పూర్వకాలం ప్రపంచానికి దేవుణ్ణి ఎక్స్ప్రెస్ ఇమేజ్గా లేదా మీడియేటర్గా, అంబాసిడర్గా వ్యవహరించాల్సిన వ్యక్తులు ఎవరు? ఇశ్రాయేలీలు. ఎందుకంటే దేవుడు అనే ఒక ఆబ్జెక్ట్ అర్థం అవ్వాలి అంటే, ఆయన అర్థమయ్యేలా చెప్పడానికి ఎంపిక చేయబడిన జనాంగం అప్పుడు ఎవరు? ఇశ్రాయేలీలు. వాళ్ళని గైడ్ చేస్తున్నాడు. వాళ్ళని గైడ్ చేస్తూ చెప్తున్నాడు ఏమనంటే, మీరు సరిగ్గా ఉండండి అని. ఎప్పుడైతే సరిగ్గా ఉండండి చెప్తే దేవుడు అంటున్నాడు, మీరు ఇన్ని చేసినా నేను ఇంకా మీలో పరివర్తన కోడి నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నానంటే వీళ్ళు అన్నారట,
నువ్వు ఏ విషయం మందు మమ్మల్ని ప్రేమించావు. జనాలు ఎలాంటి వాళ్ళు చెప్పనా, అన్నీ తినేసి తిరగేసి అడుగుతారు ఏమని చెప్పండి, నువ్వు మాకు ఏం చేసావు అంట. కడుపును పుట్టిన కొడుకులు, కడుపును పుట్టిన కూతుర్లు వయసు పెరిగిన తర్వాత అమ్మా నాన్న మీద తిరగబడి అడిగే మాట ఏంటో తెలిసినా, నువ్వు మాకు ఏం చేసావు, ఏం చేయాలి, ఇప్పుడు ఆ ఫోన్ కొనలేదని, నువ్వు మాకు ఏం చేస్తావు, ఆ డుక్కు బండి ఉందిగా, ఆ డ్యూకా ఏదో ఉందిగా, అదేనా సేలో మోటార్లా వస్తుందండి సౌండ్, అది ఇప్పుడు అది కొనలేదని. ఆ నాన్న సంపాదన ఎంత, కష్టం ఎంత, ఈఎంఐలు ఎంత, సీటీలు ఎంత, ఇవన్నీ అనవసరం. 25 ఏళ్ళు లేదా 20 ఏళ్ళు నీకు డిగ్రీకి వచ్చే వయసుకు పెంచారు. ఇప్పుడు వీడికి ఫోన్ ఉంటే సరిపోదట, అన్ని ఫోన్లు కాదు, వీడికి సెపరేట్ ఫోన్, సింబాలిక్ ఫోన్ కావాలి. ఆ ఫోన్ ఏంటి చెప్పండి, ఐఫోన్ కావాలి, రాయల్ బైక్స్ కావాలి, సీసీ ఎక్కువ ఉన్న బైక్స్ కావాలి. మాకు కొనకపోతే ఏమంటారు తల్లిదండ్రుల్ని, నువ్వు మాకు ఏం చేస్తావు అంటారు. అంటే ఏమీ చేయకుండా ఇంత వయసు పెరిగావా, వయసు వచ్చిన కొడుకులు కూతుర్లు, వయసు పెరిగిన కొడుకులకి పెళ్ళిళ్ళు అయితే కోడల్లో కొడుకులు కలిసి ఏమంటారు చెప్పండి, ఏం చేశారు మాకు అన్నాడు. ఏం చెయ్యాలి, ఇంత పెంచారు, ఇంకేం చేయాలి. అవి గుర్తురావు. జనాలు అలాంటి వాళ్ళు చెప్పిన తినేసి మర్చిపోతారు. వీళ్ళు కూడా దేవుని రెక్కల కష్టాన్ని తినేసి అంటున్నారు, నువ్వు ఏ విషయం మందు మమ్మల్ని ప్రేమించావు. మరి అలా చేసిన చేసావులే, ఇది ఎవడైనా చేస్తాడంట. జనాలు అంతే. ఈ జనాలు ఎలాంటి వాళ్ళు చెప్పిన, మనం ఏ చేతితో పెడతామో ఆ చేతిని నరుగుతారు, మనం ఏ రెక్కల చోటున దాస్తామో వాళ్ళ వెనకాల నుంచి చెప్పండి పొడుస్తారు. మనకు అతి పెద్దగా మనకి ఇబ్బంది కలిగించేది ఎవడో చెప్పినా, మన వలన సహాయం పొందుకున్న వాళ్ళే మనల్ని ఏది కాదని తృణీకరించి వెళ్ళిపోతుంది. యూనివర్సల్ సూత్రం గుర్తుపెట్టుకోండి. బయటోడు శత్రుత్వం అంటే ఆడుతో నవ్వుతూ అన్నది ఎదుర్కోవచ్చేమో, కానీ మనం ఉప్పు పప్పు తిన్నవాడితో శత్రుత్వం అంటే ఆయన కొట్టలేవు, తిట్టలేవు, ఏం అనలేవు, ఆడనే మాటలు భరించలేవు, నిద్రలో కూడా వచ్చేస్తుంటాయి. ఆడేమంటాడు చెప్పిన సింపుల్గా అంటాడు, ఏం చేసామంటే ఒక్క మాట చదవరే, ఎన్ని చేసాడంటే ఇప్పుడు ఏమన్నా రాసుకుని కూర్చుంటావా, ఎన్ని చేసామో, ఏం చేసాడు సింపుల్గా అడుగుతాడు. సింపుల్గా అంటే ఆ మాట ఎంత తొలిసేస్తుందండి. దేవుడు అన్నాడు, ఏం చేశానని అడుగుతున్నారు, మీకు మాట చెప్తున్నాను, మీ అయ్యను ప్రేమించాను అన్నాడు. మీ అయ్య అంటే మీ నాన్న యాకోబును ప్రేమించాను, మీ పెదనాన్న యాసావుని ద్వేషించాను. మీ నాన్న ప్రేమించాను. క్వశ్చన్ అడుగుతున్నాను చెప్పండి, నువ్వు మమ్మల్ని ఏ విషయం మందు ప్రేమించావని అడిగినప్పుడు వాళ్ళు ఏం చెప్పాలండి, ప్రభు ఏం చెప్పాలి, ఏ విషయం మందు ప్రేమించానంటే, ఎరా ఐగుప్తీయులు ఉన్నప్పుడు మిమ్మల్ని విడిపించలేదని చెబితే బాగుండు. బబులోను సామ్రాజ్యం కిందకి నెబుకద్నెజరు మిమ్మల్ని పరిపాలిస్తున్నప్పుడు విడిపించలేదని అని చెబితే బాగుండు. పండని రాళ్ళు రప్పలు, ఇజ్రాయెల్ దేశం అంటే ఎలా ఉంటుంది అక్కడ ఉన్న వాళ్ళని అడగండి. రాళ్ళు రప్పలు, కొండ ప్రాంతం, మెట్ట ప్రాంతం, ఇలాంటి పండన ప్రాంతంలో ఇప్పటికే ప్రపంచ రికార్డెడ్ చెప్పిన అక్కడ వచ్చిన వ్యవసాయం ఎక్కడ రాదు, అక్కడ పండే దిగుబడి ఎక్కడ రాదు. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వ్యవసాయ ఉత్పత్తి క్రమాన్ని ఎలా జరిగించాలో ఎక్కడ నేర్చుకోమని చెప్పేవాడు తెలుసా, ఎక్కడి నుంచి టెక్నాలజీ తెచ్చేవాడు తెలుసా, ఆయన ఇజ్రాయెల్ అనేవాడు. వాడేసిన మిసైల్స్ కానీ అడ్వాన్స్ టెక్నాలజీ కానీ ఏదైనా ఆ భూమి సారవంతమైనది. అక్కడ చూడండి, బీరకాయ పొట్లకాయలా ఉంటుందంట, అక్కడ అంతంత ఉంటాయి, వంకాయ పొట్లకాయలా ఉంటుంది. అంటే దాని దిగుబడి ఎలా ఉంటుంది చూడండి. అంత దిగుబడి ఉన్న ప్రాంతం వాళ్ళకి ఇస్తే, ఇంత సారవంతమైన గొరుకు నేలలో అద్భుతం జరిగినట్టు మీ పంటలు పండిస్తున్నాను రా అని చెబితే బాగుంది. అదేం చెప్పకుండా దేవుడు అన్నాడట, మీ నాన్న ప్రేమించాను అన్నాడు. ఇప్పుడు భార్య భర్తలు ఇద్దరు గొడవ అయింది అనుకోండి, ఏ విషయంలో నన్ను ప్రేమించావు అని అడిగితే వెంటనే ఆయన ఏమనాలి, ఏ విషయం మీద ప్రేమించమంటే, మీ నాన్న దగ్గర ఎలా ఉండేదని నా దగ్గరకు వచ్చాక ఎలా ఉన్నా అని చెప్పాలి కదా. అలా చెప్పకుండా అలా అడిగిందని వెంటనే మీ నాన్న ప్రేమించాను అంటే ఏమంటుందండి, అసలు సందర్భమా? ఆ మాట మీకు అర్థమవుతుందో లేదో. నువ్వు ఏ విషయం అందు మమ్మల్ని ప్రేమించావని భార్య భర్తను అడిగితే, మీ నాన్న ప్రేమించాను ఏమనుకుంటున్నావు అంటే అప్పుడు ఏమంటుంది, ఇద్దరు ప్రేమించుకుంటే అయితే నేను ఎందుకు అనిపోతుంది, ఉంటుందా? కానీ మన మాటలు మన గొడవల్లో మన మాటలు సందర్భం కాకపోవచ్చేమో, కానీ దేవుడు టెక్స్ట్ దాటలేదు, సందర్భాన్ని వదిలేలేదు, వాళ్ళకి అర్థమయ్యేలాగే చెప్పాడు. ఆ అర్థమయ్యేలా చెబుతున్నప్పుడు చరిత్ర ఎత్తి మాట్లాడుతున్నాడు. యాసావు యాకోబు కన్న కాడ అయితే నేను యాసావుని ద్వేషించాను, యాకోబును ప్రేమించాను.
ఇప్పుడు మళ్ళీ అడుగుతున్నాను, అలా ఎలా ద్వేషించేస్తావు? నువ్వు దేవుడు అయితే ఇద్దరిని ప్రేమించాలన్న ప్రశ్న ఉంది కదండి అక్కడ. ఆయన దేవుడైతే మంచోడిని ప్రేమించాలి, చెప్పండి, చెడ్డోడిని ప్రేమించాలి, మనుషులందరిని ప్రేమించాలి. యాసావుని ఎలా ద్వేషించేస్తావు, యాకోబుని ఎలా ప్రేమించేస్తావంటే ఈ ప్రశ్న ఇక్కడ కాదు, రోమాపత్రికలు ఎత్తాడు. ఒకసారి చూడండి, రోమిలికి రాసిన పత్రిక జాగ్రత్తగా వినండి. రోమిలికి రాసిన పత్రిక 9వ అధ్యాయం, రోమిలికి రాసిన పత్రిక 9వ అధ్యాయం 12, 13 వచనాలు ఉంటాయి చూడండి. ఏర్పాటును మలాకీలో రాయబడిన సందర్భం, ఆదికాండలో రాయబడిన సందర్భాన్ని పౌలు గారు కోట్ చేస్తున్నాడా? అనుసరించిన దేవుని సంకల్పము క్రియల మూలముగా కాక పిలిచిన వాని మూలముగానే నిలకడగా ఉండి నిమిత్తము పిల్లలింకా పుట్టి మేలైనను కీడైనను చేయకముందే పెద్దవాడు చిన్నవానికి దాసుడగునని ఆమెతో చెప్పబడెను. ఇందును గూర్చి యాకోబును ప్రేమించుతుని యాసావుని ద్వేషించుతునని రాయబడి ఉన్నది. క్వశ్చన్ అడుగుతున్నాను, చెప్పండి. బైబిల్లో రాయబడింది కాబట్టి ఇంకా అలా చదువుకోవాలనుకోకండి, కొంచెం ప్రశ్నలు కూడా లేవనెత్తాలి. అందులో ప్రశ్న వస్తుంది చూడండి మనకి, పిల్లలు ఇంకా పుట్టి మేలైనను కీడైనను చేయకముందే చిన్నోడంటే నాకు ఇష్టం, పెద్దోడంటే నాకు ఇష్టం లేదన్నాడట. ప్రశ్న అంటే ఇద్దరు పుట్టిన తర్వాత ఈడు మంచిగా ఉన్నాడరా, ఈడు ప్రవర్తన బాగుంది, ఈడు మంచిగా లేడురా, ఈడు ప్రవర్తన బాగాలేదు, ఈడు నాకు నచ్చలేదురా, ఈడు నచ్చాడురా అని పుట్టి మేలో కీడో చేసిన తర్వాత అప్పుడు అంటే బాగుంది. ఇంకా పుట్టలేదు, మేలు కీడు ఏమీ జరగలేదు, ఏమీ జరగకుండానే అన్నాడట. ఏమని? చిన్నోడే నాకు ఇష్టం, పెద్దోడు నాకు నచ్చలేదు అన్నాడు. అలాగే ఎలా కుదురుద్దండి? నా మాట అర్థమవుతుందా? అంటే ఈయనకి ఈయనే ఇష్టపడిపోయి ఈయనకి ఈయనే ద్వేషించేస్తే మరి ఇలాంటి సువార్త కొడుకులు ఇంకెందుకండి? నా ప్రశ్న అర్థమైందా? ఇప్పుడు ఈ బ్యాచ్ నాకు నచ్చలేదు, ఈ బ్యాచ్ నాకు నచ్చారంటే ఈ బ్యాచ్కి చెప్పకపోయినా నచ్చారు, ఇంక వీళ్ళకి సువార్త అవసరం లేదు. ఈ బ్యాచ్ నాకు నచ్చదంటే వీళ్ళకి ఎంత సువార్త చెప్పినా చెప్పండి. ఎందుకంటే ఆయన మెంటల్గా ఫిక్స్ అయిపోయినప్పుడు మనం ఎంత చెప్పి మారమన్నా మారతారా? అంటే ఎవరు నరకానికి వెళ్ళాలో ముందే ఆయన డిసైడ్ అయిపోతే, ఎవరిని ద్వేషించాలో ముందే ఆయన డిసైడ్ అయిపోతే, ఎవడు ఉండాలో ఎవడు ఉండకూడదు ఆయనే ముందు నిర్ణయించేస్తే ఇక సువార్త కూడికలు దేనికి, ఇవన్నీ దేనికి? అర్థమైందా? ఇలాంటి అర్థం మీకు 1 గంట అయిపోయిందని అర్థమైందా? చెప్పండి, కొంచెం వినండి జాగ్రత్తగా. ప్రశ్న అర్థమవుతుందో లేదో. ఏంటి ప్రశ్న? ఆయన ఎలా డిసైడ్ అయిపోతాడు? ఇదేలా కుదిరింది? ఇది అన్యాయం కదా. ప్రేమిస్తే ఇద్దరిని ప్రేమించాలి, కానీ ఇంకా పిల్లలు పుట్టి ఈడు మంచిగా లేడు, ఈడు సెడిగా ఉన్నాడని ఒక నిర్ణయిస్తే బాగుండు. పుట్టకముందే అంటే ఇంకేలా పుట్టకముందే ఈడు బెటర్ కాదని చెప్తే ఎలా కుదురుద్ది? ఇది పక్షపాతం కదా అని పౌలు గారు అన్నారట. అట్లా అనకండి, మూతి మీద కొడతా అన్నారట. ఎవరు? ఆ కింద ఉంది చూడండి, ఏమంటున్నాడో, ఏమందుము దేవుని యందు అన్యాయం కలదా? నోరు మూసుకోండి, అలా అనకూడదు అన్నాడు. అలా అనకూడదని నోరు మూసుకుంటే అది నేను అడుగుతున్నాను, హేతుబద్ధమేనా, లాజిక్కేనా? అలా అనొద్దంటే దాని అర్థం ఏంటంటే అడగొద్దని కాదు. ఎలాగ అనొద్దు అంటున్నాడంటే దేవుడు అన్యాయస్తుడని అనకండి, ఆయన న్యాయవంతుడే, కాస్త మళ్ళీ చదవండి అని చెప్తున్నాడు. ఇప్పుడు మళ్ళీ చదవాలంటే ఇప్పుడు మళ్ళీ మనం ఎక్కడికి పోవాలి? అసలు ఆ మలాకి గొడవ ఏంటి చెప్పండి, ఈ కోట్ చేసిన ఈ గొడవ ఏంటి? ఇది మనకి తెలియాలంటే ఖచ్చితంగా మనం ఎక్కడికి పోవాలి? అసలు వీళ్ళిద్దరు ఎక్కడ పుట్టారో అక్కడికి పోవాలి. బాగా యంగ్స్టర్స్, వీళ్ళిద్దరు ఎక్కడికి వెళ్ళారో అక్కడికి వెళితే వాళ్ళ లైఫ్ స్టైల్ ఏంటో మనకు అర్థమవుతుంది. వెళ్దామా దర్యాప్తుకి? చూద్దాం జాగ్రత్తగా. ఆదికాండం 25వ అధ్యాయం, ఆదికాండం 25వ అధ్యాయం, ఆదికాండం 25వ అధ్యాయం 27వ వచనం చూడండి. ఆ చిన్నవారు ఎదిగినప్పుడు ఏసావు ఏటాడుటయందు నేర్పరి అరణ్యవాసిగా ఉండెను. యాకోబు సాధువై గుడారములలో నివసించుచుండును. ఆగుదాం. ఆ చదివిన వాక్యాన్ని చూడండి. వీళ్ళిద్దరూ పుట్టినప్పుడు ఎలా పుట్టారట?
కవల పిల్లలుగా పుట్టారట. ఎవరిద్దరు? యాసావు, యాకోబు. వీళ్ళిద్దరూ కవల పిల్లలుగా పుట్టినప్పుడు వాళ్ళ పుట్టిన వెంటనే బైబిల్ ఏమని సెలవిస్తుందంటే, ఎవరు ఏ డిపార్ట్మెంట్లో, ఎవరు ఏ యాటిట్యూడ్, ఎవరికి ఏ డిజైర్, ఎవరికి ఏ ఫీలింగ్స్ ఉన్నాయో అక్కడ చెప్తుంది చూడండి. పెద్దోడు ఏం చేస్తాడట? ఆట ఆడుట యందు నేర్పరి. చిన్నోడు ఏం చేస్తాడట? ఎక్కడికి వెళ్ళి ఇంట్లోనే ఉంటాడట. మన హీరో ఇంట్లోనే ఉంటాడట. చెప్పండి. వాళ్ళ అన్నయ్య ఏటకి వెళ్తాడట. మరలా అడుగుతున్నాను, పెద్దోడు కాస్త బయటికి వెళ్ళి ఏదో ఒకటి ఆట ఆడి ఇంటికి ఏదో ఒకటి తెస్తాడంట. అంటే పెద్దోడే కాస్త పనోడు, చెప్పండి, చిన్నోడే చెప్పండి అలాగింట్లో తిరుగుతూ ఉంటాడు. ఇలాంటి బ్యాచ్ చాలామంది ఉంటారు. వినండి. చదువుకోరా అంటే చదువుకోరు, ఏదో ఒకటి చేయరా అంటే ఏమి చేయరు, ఆ మొబైల్ పట్టుకుని ఏడుస్తారు ఆ ఇంట్లో అలా కూర్చొని. ఇదంతా మీరు జాగ్రత్తగా వినండి. ఇక్కడ పెద్దవాడు ఏటాడుట యందు నేర్పరి. నేర్పరంటే ఏమంటారండి? కొడితే టార్గెట్ మిస్ అవ్వకుండా కొడతాడట. సరిగ్గా బుల్లు సరిగ్గా తగ్గుతుందట. అంత బాగా షూట్ చేస్తాడట. ఏటాడుట యందు నేర్పరి. దీని అడ్వాన్స్లో ట్రెండ్లో ఏమంటారంటే షూట్ చేయడం అంటారు. షూట్ చేయడం అంటే అంత ఈజీ అండి? సినిమాల్లో తెక్కాల్సేస్తుంటారు, అలా కాల్చేస్తుంటారు, ఇలా కాల్చేస్తుంటారు. కింద తెలుగు హీరోలకి ఏటో మరి భూమి గ్రావిటీ పనిచేది అలాగే. ఈ బిల్డింగ్ మించి ఆ బిల్డింగ్ మీద దూకేస్తుంటారు, ఆ బిల్డింగ్ మించి ఈ బిల్డింగ్ మీద దూకేస్తుంటారు. మనకైతే కాల్చి తిరిగిపోతే మరి ఆయనకి ఎరగవు ఏటో మరి. ఆయనకి ఎరగు ఇలా కాల్చేస్తుంటాడు, ఇలా కళ్ళు మూసుకుని కాలుతాడు, వెనకాల నుంచి కాల్చేది అలాగే అని అడుగుతున్నాను. షూటింగ్ అలాగ అవుద్దా అసలు? పోలీసు కనుక చెప్తున్నాను, అలా అవుద్దా? ఒక షార్ట్ వెపన్ తీసుకుంటారు, దాన్ని 9mm పిస్టల్ అంటారు, దాన్ని ఇలా లాగి టకటక కాల్చేస్తారు. అలాగ అవుద్దా? ఈసారి ఎలాగ ఎట్టి కాల్చండి, దాని ఫోర్స్ మూత పగల కొడుతుంది ఇలాగ ఒకేసారి. షూటింగ్ అంత ఈజీ కాదు. యాసావు పనోడు. మా ట్రైనింగ్లో ఎప్పటి చేస్తారు, స్పెషల్ ట్రైనింగ్కి వెళ్ళిన గ్రేహౌండ్స్లో. ఆ గ్రేహౌండ్స్కి వెళ్ళినప్పుడు మనకి బ్రిటిష్ తుపాకులు ఉంటాయి, ఆ చెక్క తుపాకు అంటారు దాన్ని, కానీ అది చాలా పవర్ఫుల్ వెపన్ అంట. అది AK-47 కన్నా అదే పవర్ఫుల్. AK-47కి ఎందుకు పేరు అంటే, ఈ బ్రిటిష్ తుపాకీ ప్రతి రౌండ్కి వెనక్కి లాక్కుని కొట్టాలి, అందుకు ఫెయిల్యూర్ అయింది. AK-47 ఎందుకు ఫేమస్ అంటే, అది ఆటో అనే ఆప్షన్ ఉంటుంది. ఒక్కసారి ఆటో ఆప్షన్లో పెట్టి దాన్ని సరిగ్గా పొజిషన్ తీసుకుంటే దడ కాల్చిపడి చాలా మెడతలం కాల్చినట్టు కాల్చొచ్చు అనమాట. అందుకు అది పేరు వచ్చింది. అది సెకండ్ వార్లో పుట్టింది. 47 అంటే సెకండ్ వరల్డ్ వార్గా ఆ టైంలో పుట్టుకొచ్చింది. అయితే ఈ వెపన్స్ని, ఈ బ్రిటిష్ తుపాకీ సుమారు 300 మీటర్లు, అంటే ఇంచుమించుగా అక్కడ ఏదో బ్లూ బండి కనబడుతుంది, ఆ చివర్లో బోర్డు ఉంటుంది అనమాట. ఆ 300 మీటర్లు 6 అడుగులు బోర్డు పెడతారు. ఇంత ఈ 6 అడుగులు బోర్డు అంటే అడ్డు నిలువు 6 అడుగులు బోర్డు పెట్టి ఇసుక బస్తాలు వేసి సదురుగా ఎవడ బోర్డు ఆడికి 12-24 బోర్డులు పక్కన పెట్టి ఎవడ బోర్డు ఆడికి ఇస్తారు కొట్టండ్రా అని 9 నెలలు ట్రైనింగ్ ఇచ్చి, ఈ 9 నెలలు ట్రైనింగ్ ఇచ్చి ఆ ట్రైనింగ్లో జాగ్రత్త కొట్టకపోతే చుక్కలు చూపిస్తారు, పాస్ అవ్వాలి అందులో. ఆ బుల్లు మనకిచ్చిన ఒక 5 రౌండ్లు అయినా 10 రౌండ్లు అయినా 13 రౌండ్లు అయినా 15 రౌండ్స్ అయినా ఆ రౌండ్స్లో సరిగ్గా బుల్లు కొట్టాలి. బుల్ అంటే మధ్యలో ఒక బ్లాక్ రౌండ్ ఉంటుంది, దాని పక్క వైట్ సర్కిల్ ఉంటుంది, తర్వాత రెడ్ గీతలు ఉంటాయి. అంటే ఈ గీతకు తగ్గ మార్కులు పడాలి, దానికి పాస్ మార్కులు ఉంటాయి. అది పాస్ అవ్వకపోతే ట్రైనింగ్ మళ్ళీ పొడిగింతారు అన్నమాట. ట్రైనింగ్ పొడిగించడం అంటే ఉప్మా పెడతారని కాదు, దేకింగ్ చేస్తారు అనమాట. నిజంగానే ఊడిపించారు, గ్రౌండ్ అంతా ప్యాకింగ్ చేస్తారు, అవి చేపిస్తారు. కాల్ సెంటర్ అంటే అందరూ బ్రీతింగ్ తీసుకోవాలి, దానికి ఒక యాక్షన్ ఉంటుంది, బ్రీతింగ్ బిగబట్టాలి. ఈ షూటింగ్ చేస్తున్నప్పుడు దానికి ఒక సూత్రం ఉంటుందిలేండి, ఆ సూత్రాలు తెలియక తీర్థంలో ఎన్ని పొడవలు కొట్టినా పడవ మనకి, దానికి ఒక సూత్రం ఉంటుంది. దానికి ఆడికి నీకు ఆ సూత్రం తెలియదు కాబట్టి ఆడు తీర్థంలో కొట్టేడతాడు, నువ్వు కొట్టలేవని. ఇంకోటి ఏంటంటే దానికి ఎంత టిప్పు ఆడికి కావాలనే తీర్థాల్లో ఈ సంబరాల్లో బుడగలు కొట్టమంటారు, ఎక్కడి నుంచి కొట్టమంటారు, ఎందుకు కొట్టలేమనుకున్నారు? కావాల దాని టిప్పు ఉంటుంది, ఎదరు టిప్పు. ఆ టిప్పు స్ట్రైట్గా లేకుండా ఇంత బెండ్ అయితే, ఇంత చిన్నది బెండ్ అయితే మన మన బుల్లెట్ పడే దగ్గర 100 గ్యాప్ వస్తుంది, గుర్తుపెట్టుకొని. ఆడ అక్కడ ఉంచేస్తాడు దాన్ని, మనకు తెలియదు. మనకి ఆ వంచింది సరిగ్గా ఉండాలి. ఆ వెనకాల బ్యాక్ సైడ్ అప్పర్ ఎదురు 4 సైడ్ టిప్ అని ఒక సూత్రం ఉంటుంది, దాంట్లో చూస్తూ
సరిగ్గా ఈ భుజాలంటే ఈ ఈ ఈ ఎముక్కి ఎముక మధ్య మెత్తన ప్రదేశం ఉంటుంది మనకి ఇక్కడ పెట్టి, ఈ చెంపతో దీన్ని నాని సరిగ్గా దీన్ని స్ట్రైట్గా పెట్టి ఆ బ్రీతింగ్ వదలకూడదు. సరిగ్గా ఆ బ్రీతింగ్ మనం బిగించుకొని ఆ బ్రీతింగ్ అంటే మనం ఊపిరి వదలకూడదు. ఊపిరి ఇలా వదిలేమనుకోండి అలా గట్టిగా పట్టుకొని అంటే ఇలా పైకి లెగుతుంది. అది నులితే మళ్ళీ కింద దిగుతుంది. అది ఇలా కొంచెం ఇలా కదిలితే చాలు, ఇలా కొంచెం కదిలితే బోర్డులో పడదు, ఎక్కడికో పోద్ది బుల్లెట్. అంత జాగ్రత్తగా కొట్టాలి. అంత జాగ్రత్తగా కొట్టడానికి పెడితే పనులందరూ ఏం చేస్తారు చెప్పనా, ఆడు బోర్డులో ఈడు, ఈడు బోర్డులో ఆడు, ఆడు బోర్డులో ఈడు. ఒకడు ఏకంగా బోర్డు కెట్టిన కర్రను కొట్టి బోర్డు పడగొట్టాడు. అడిగారు, రే ఏ ఉర్ర మీద అని అడిగాడు మమ్మల్ని. ఇలా మాది రాజమండ్రి, రండి రా, ఇలా రండి ఒకసారి అందరూ ఇలా రండి అని చెప్పి మొత్తం మాకు ఎండంతా పోయే వరకు గ్రౌండ్ దొల్లించేశారు. 9 నెలలు ట్రైనింగ్ చేసినోడే సరిగ్గా బుల్లు కొట్టండి రా అంటే కొట్టలేకపోతే మరి ఎలా కాల్చేస్తున్నారా? ఎలా కాల్చేస్తారు? అలా అవ్వదు. నా మాట మీకు అర్థమవుతుందో లేదు? అవ్వదు. నేను ఎందుకు చెప్తున్నానంటే, షూట్ చేయడం అనాలి అంటే దానిలో నిపుణత ఉండాలి. యాసావు నిపుణత కలిగినోడు. ఆయన నిలబడిన బోర్డు కాదు ఆయన టార్గెట్. యాసావు అరణ్యానికి పోయి ఆయన టార్గెట్లు ఏంటట, పరిగెట్టే జింకను కొడతాడు. పరిగెట్టే ఎర్రను కొట్టాలి అంటే ఎంత ప్రాక్టీస్ ఉండాలండి. పరిగెడుతూ దాని వెనకాల దాన్ని పడగొట్టాలంటే ఎంత అంటే ఆయన ఇంట్లో నుంచి వెళ్ళాడో పక్క ఇంటికాడ ఇన్ఫర్మేషన్ ఇచ్చి వెళ్తాడట, నేను ఖచ్చితంగా ఏట మాంసం చేస్తాను, సాయంత్రానికి అన్నీ నూరేసి ఉండేయండి అని చెప్తాడట. వెళ్ళాడంటే పక్కా తెస్తాడు. ఆ ఫీల్డ్కి వెళ్ళాడంటే ఖచ్చితంగా ఏటను తీసుకుని వస్తాడు. అంత పక్కా, ఎందుకంటే అతనికి నిపుణత ఉంది. మనమే ఏటకెళ్తే ప్రార్థనలో పెట్టండి, ఏమైనా పడితే వాట్సాప్లో మెసేజ్ పెడతా ఉంటాం, అంతేనా కదా? మనకు పడవు, మనకు బాణం వేయలేం, షూట్ చేయలేం. కానీ ఆ పెద్దోడు పనోడు ఎక్కడికి వెళ్ళినా ఖచ్చితంగా ఇంటికి ఆహారం తెస్తాడట. మరి చిన్నోడు ఏం చేస్తాడు? గుడారాల్లో నివసించు. గుడారం అంటే ఇంట్లోనే ఉంటాడంట, ఎక్కడికి వెళ్ళడట. అలా ఇంట్లోనే ఉంటాడు. ఆ రోజుల్లో వైఫై లేదు కానీ, నెట్ లేదు కానీ, ఈ పనికిమాల గేములు లేవు కానీ ఖచ్చితంగా ఆ అబ్బాయి ఇంట్లో అవన్నీ వాళ్ళ అమ్మగారు ఆ సౌలభ్యం ఇద్దరేమో అవన్నీ ఆ అబ్బాయి ఇంట్లోనే ఉంటాడట, ఎక్కడికి వెళ్ళడు. ఎక్కువ ఇంట్లోనే ఉంటే ఏమవుద్ది చెప్పండి? ఎక్కడికి వెళ్ళకుండా మగపిల్లగారికి నేను మళ్ళీ చెప్తున్నాను, ఎక్కడికి చదువు సంధ్య లేకుండా ఇంట్లోనే టైం పాస్ చేస్తే ఏమవుద్ది? ఇంట్లోనే ఉంటే ఏమవుతుంది చెప్పిన, మైండ్ డల్ అవుద్ది. ఇంట్లోనే అలాగే ఉంటే నేను మళ్ళీ చెప్తున్నాను, ఇంట్లో ఎక్కువ ఎవరుంటారు? ఆడవాళ్ళు ఉంటారు. మగపిల్లవాడు కూడా ఇంట్లోనే అలాగుంటే ఏ బుద్ధులు వస్తాయి చెప్పండి? సుమన్ టీవీ అని ఈ మధ్య సోషల్ మీడియాలో కొంచెం యాక్టివ్గా ఉంది టీవీ. అది ఆ సుమన్ టీవీని మీరు చూసారా? సుమన్ టీవీలో విచిత్రమైన ఇంటర్వ్యూలు పెడుతున్నారండి ఈ మధ్య. అదో టైప్ ఇంటర్వ్యూలు. ఏంటని అడగండి నన్ను. అందరూ మగపిల్లల్లో ఆడపిల్లల లక్షణాలు ఎక్కువ ఉన్నాయి. ఇలాంటి వాళ్ళందరినీ తీసుకొచ్చి ఇంటర్వ్యూ చేస్తున్నారు. ఆ టైప్ అన్నమాట. తీసుకొచ్చి కూర్చోబెడుతున్నారు. ఆయన కూర్చోబెట్టి అడుగుతుంటే ఒకడు ఆడికి ఆడపిల్ల కన్నా ఎక్కువ సిగ్గు వచ్చేస్తున్నాడు. ఆ వీడియోలో ఆడు క్వశ్చన్స్ అడుగుతున్నాడు. ఎంత 2 వాయిస్లు మాట్లాడుతున్నాడు, అలా మాట్లాడుతున్నాడు, ఎలా మాట్లాడుతున్నాడు. ఆడు బొగ్గలు తిప్పే వ్యవహారం, రెప్పలెగరేసే వ్యవహారం. మరి నీకు ఆడపిల్ల కూడా లేని ఎక్స్ట్రాలు నీకు ఉన్నారనిపించింది. అది చూస్తుంటే ఒక మాట అడిగారు అని ఇంటర్వ్యూలో. యాంకర్ అడుగుతున్నారు, ఏమని అడుగుతున్నారు, నీకు ఇలా ఎలా వచ్చేసింది, నీకు ఇలాంటి బుద్ధులు ఎలా వచ్చాయని ఈ టైప్ ఆఫ్ యాటిట్యూడ్ ఉన్న వాళ్ళని అడిగితే వాళ్ళు చెబుతున్న మాట ఏంటి చెప్పినా, నేను చిన్నప్పటి నుంచి ఎక్కడికి వెళ్ళలేదు, మేము ఎక్కువ ఇంట్లోనే ఉన్నాం, ఆడపిల్లలతో అలా ఆడుకుని అలాగైపోయారు. చూడండి, సుమన్ టీవీలో ఉన్నాయి. నేను మళ్ళీ అడుగుతున్నాను, మగపిల్లగాడంటే కాస్త చదువుకోవాలి. గుర్తుపెట్టుకోండి, కాస్త చదువు అయ్యే సమయానికి 21 సంవత్సరాలు వచ్చేసరికి నీకు డిగ్రీ పట్టా చేతిలో ఉండాలి. లేదు నీకు చదువు అవ్వలేదా, కనీసం నీ చేతిలో టాలెంట్ ఉండాలి. నీకు ఈ 20 ఏళ్ళు దాటిన తర్వాత 25 ఏళ్ళు వచ్చేసరికి నువ్వు ఏదో ఒక ఉద్యోగం చేస్తూ ఉండాలి. ఆ ఉద్యోగం చేస్తున్న టైంలో 30 ఏళ్ళు లోపు నీకు మగపిల్లగాడిగా పెళ్ళి అవ్వాలి. ఇది మగపిల్లవాడి గ్రాఫ్. గుర్తెట్టుకో. ఇది నువ్వు మెయింటైన్ చేయకుండా నువ్వు అలా టైం పాస్ చేస్తానంటే, చదివే టైంలో చదవకుండా, ఉద్యోగం కొట్టే టైంలో ఉద్యోగం కొట్టకుండా, సాధించాల్సిన టైంలో సాధించకుండా పెద్ద సోగ్గోడు పోటుగాళ్ళ నువ్వు తిరిగితే, నేను మళ్ళీ చెప్తున్నాను, ఏమీ పనికి రాకుండా ఆడవాళ్ళు చేసే పనులు చేసుకుని బతకాల్సి వస్తుంది. అలా ఎలా బతుకుతారంటే, యాకోబు గారికి అయ్యే వచ్చినాయి.
ఇంట్లోనే ఉన్నాడు. ఎక్కువ ఇంట్లోనే ఉంటే అబ్బాయికి ఏ పనులు వచ్చాయి చెప్పండి? ఏట ఆడగలడా? మగపిల్లలు చేసే పని చేయగలడా? ఏ పనులు వచ్చాయి? ఎక్కువ ఇంట్లో ఉన్నాడు కనుక వాళ్ళ అమ్మగారు చేసే పనులు వచ్చాయి. ఎవరికి? వాళ్ళ అమ్మగారు ఎవరు? రెబెక్కమ్మ. రెబెక్కమ్మ ఏం చేస్తుంది? ఆవిడ వంటల్లో ఫేమస్. ఆవిడ వంట వండితేనట అసలు అది ఏ మాసమో కూడా చెప్పలేరట. తెలుసా? అది మేక, ఏట, ఏ మాసం తెలీదు. మనం చెప్పగలమండి? నాటుకోడో మామూలు కూడా చెప్పలేమా? కానీ ఆవిడ వండితే చెప్పలేమంట. గుర్తుపెట్టుకోండి. ఆవిడ వండితే అదే ఆమె ఏ ఫ్లేవర్ కావాలని తీసుకొస్తుందట. 30-40 సంవత్సరాలు కాపురం చేసిన ఇసాకట మేక మాంసం వండి పెడితే రెబెక్కమ్మ ఏట మాంసం అనుకుని లొట్టలేసి తిన్నాడంట. అంటే ఎలా చెప్పలేకపోయాడు? ఆవిడ వండితే చెప్పలేరు, అంతే. ఇప్పుడు యజమానులు ఉన్నారనుకోండి, యజమానులు ఉన్న తర్వాత పెళ్ళైన తర్వాత 5 ఏళ్ళు కాపురం చేసిన తర్వాత ఏదో ఒక రోజు మళ్ళీ అమ్మ వంట వండితే మగపిల్లగాడు చెబుతాడే, ఈరోజు మా అమ్మ వండింది కదా అని. ఇది మా అమ్మ వండింది, ఇది మా వదిన వండింది, ఇది నువ్వు వండవు, నువ్వు యూట్యూబ్లో చూసుంటావు నాకు తెలుసు అని చెప్తారు. చెప్పరు? ఖచ్చితంగా చెప్తారు. చెప్పరా? ఖచ్చితంగా తెలిసిపోతుంది. ఎందుకంటే మగపిల్ల వాళ్ళు గుర్తుపడతారు. భార్య చేతివాటం ఎలా ఉంటుందో, తల్లి చేతివాటం ఎలా ఉంటుందో చెప్పగలరా చెప్పలేరా? ఖచ్చితంగా చెప్తారు. కానీ రెబెక్కమ్మ వండితే చెప్పలేరట. అంత బాగా వండుతుందట. ఈ నాన్ వెజ్ కర్రీలు ఎరగొడుతుందట రెబెక్కమ్మ. ఈ వెనకాలే తిరుగుతున్నాడు ఈ అబ్బాయి. వాళ్ళ అమ్మగారికి కొంగు సాటు బిడ్డ. ఆ వెనకాల తిరుగుతూ ఈ అబ్బాయి కూడా ఏ పనులు వచ్చాయట? కూరలు వండే పనులు వచ్చినాయి. మగపిల్లలు కూరలు వండుతా అంటే ఈ మధ్య వండుతున్నారు, అదేం ఫ్యాషనో మరి. ఈ వండుతున్నాడంటండి, ఈయన వండుతున్నాడు. ఈ వండుతూ ఈ కుర్రోడు వండుతూ సరిగ్గా వండుతున్నాడు. వాళ్ళ అమ్మ మేక మాంసాన్ని ఏట మాంసంగా ఎర్రగొడితే ఈ అబ్బాయి ఇంకో 2 ఆకులు ఎక్కువ చదివాడు. ఈ అబ్బాయి ఏమన్నాడంటే అసలు వెజ్ కర్రీనే నాన్ వెజ్ ఫ్లేవర్ తీసుకొస్తాడట. ఏం కూర వండుతున్నాడు అంటే చిక్కుడుగాయ కూర వండుతున్నాడు అంటాం వాడుకలో. కానీ మూలం ఎబ్రూకి వెళ్ళి చదివితే ఏముందో చెప్పనా? మూలంలో ఆ కూర పేరట అదో రకం అంట. కూర పేరు అదో రకం అంట. మిక్స్డ్ కర్రీ అన్నమాట. మరి ఏం వేసాడో, ఏం కలిపేసాడో, ఏం చేశాడో, అందుకే అదో రకం. దాని పేరు అదో రకం. పేరు లేదు ఇంక దానికి. అదో రకం వండేసాడట. అదో రకం వండేస్తే ఆ చిక్కుడుగాయ కూరని మనకి వాడుకలు అనుకుంటాం. అయితే ఈ వెజ్ కర్రీని రోజు ఏట మాంసం తినేవాడిని ఆకర్షించాడు. ప్రశ్న, ఇప్పుడు రోజు కక్క ముక్క తినేవాడికి సారుగా అయ్యండి ఏమంటాడండి? గొడవ అయిపోద్ది. రోజు నాన్ వెజ్ లేకుండా గడవనోడికి ఇంట్లో ఈరోజు ఉల్లిపాయ ఎగిరానండి ప్లేట్ లేగిసిపోతుంది. తింటారా? ఎవడన్నా వండండి నిన్ను అని అడుగుతారు. అడగరా? సార్ ఎవడన్నాడు, పప్పు సార్ ఎవడ కాయమని నిన్ను, మన కాస్తే కాస్త అందులో ఆ ఫ్రై ఎందుకు చేయలేదు ముక్కలు అని అడగరా? ఖచ్చితంగా అడుగుతారు. కక్క ముక్క తిన్నవాడికి వెజ్ కర్రీలు అంత ఎక్కుతాయా? కానీ అబ్బాయి చూడండి, రోజు ఏటకపోయి ఏట మాంసాలు తినే వాళ్ళన్నీ ఏ కర్రీతో పడగొట్టాడట? అలా ఎలా అంటే ఆయన వండితే ఏట మాంసాలు తినేవాడైనా పడాల్సిందేనంట. పడగొట్టాడు, తిన్నాడు. ఆ తినే ముందు అడుగుతున్నాడు తమ్ముడు, అరే తమ్ముడు ఏంట్రా అంత రెడ్డిస్గా ఉంది కర్రీ, ఏంట్రా అది, ఏం వాడేవరా, అలా ఎలా ఉండేవరా, అంత రెడ్గా ఉంది, చాలా ఫ్లేవర్గా ఉంది, స్మెల్ ఎరగొడుతుంది, ఏంట్రా నాకు బెటర్ అంటే కావాలన్నాడు. అయితే షరతులు వర్తిస్తే మరి అన్నాడు. షరతులు ఏంట్రా? షరతులు ఏమీ లేదన్నయ్య, దేవుడు నీకు ఇచ్చినది, తండ్రి నీకు ఇచ్చిన జ్యేష్ఠత్వం ఏదైతే ఉందో ఆ జ్యేష్ఠత్వాన్ని నేడు నాకిమ్మని అరగగా ఏసావు నేను చావగోరుచున్నాను కదా, జ్యేష్ఠత్వం నాకెందుకని యాకోబు ఏంటంటే ఏమడిగాడు వాళ్ళ అన్నయ్యని, నేను ఈ కర్రీ నీకు ఇవ్వాలి అంటే నాన్న తర్వాత నాన్నంత తోడు అనే స్థాయి ఉంది కదా నీకు, ఆ స్థాయి నాకు ఇచ్చేస్తానన్నాడు. మాట అర్థమవుతుందా? అప్పుడు ఏమనాలండి? యాసేవు ఏమనాలి? మర్చిపోకండి, క్వశ్చన్ పట్టుకోవడానికి వెళ్ళాం. ప్రశ్న, యాసావుని ఎందుకు ద్వేషించాడు చెప్పండి, యాకోబుని ఎందుకు ప్రేమించాడు, ఈయన్ని ప్రేమించానని ఇశ్రాయేలుకి ఎందుకు చెబుతున్నాడు? ఇది కదా మనం వెళ్తున్నాం.
ఈ వెళుతున్నది మనం ఇప్పుడు వెళుతున్నాం. ఆ వెళుతున్నప్పుడు అక్కడ ఎదురవుతుంది ప్రశ్న. యాసావు అన్నాడట, అరే తీసేసుకుంటే తీసేసుకోరా, ముందు నాకు ఆ కర్రీ ఇచ్చేరా అన్నాడట. తీసేసుకొని ఇచ్చేసాడట. నేను అడుగుతున్నానండి, పూట కూటు కొరకు దేవుడిచ్చిన స్థాయిని, దేవుడిచ్చిన టాలెంట్ని తాకాటెట్టేవాడిని దేవుడు ఏమంటాడు చెప్పండి? చెప్పాలి. దేవుడు నీకు ఏదో ఒక టాలెంట్ ఇస్తాడు, దేవుడు నీకు ఏదో ఒక స్థితి ఇస్తాడు. దాన్ని నువ్వు అడ్డగోల పనులకు ఉపయోగిస్తే దేవుడు నిన్నేమంటాడు? చంపేస్తానంటాడు. గుర్తుపెట్టుకో. నీకు హెల్త్ ఎందుకు ఇచ్చాడు? తాగి తందనాలు ఆడతావని నీకు ఆరోగ్యాన్ని ఇవ్వలేదు. గుర్తుపెట్టుకో. నీకు ఒక టాలెంట్ ఎందుకు ఇచ్చాడు? ఆ టాలెంట్తో జనాలకి ముసుగులేస్తావని ఇవ్వలేదు. గుర్తుపెట్టుకో. నీకు ఏదైనా ఒక స్థితిగతులు ఎందుకు ఇస్తాడు? ఆ స్థితిని వ్యాపారంగా మారుస్తావని ఇవ్వలేదు. గుర్తుపెట్టుకో. యాసావుని తిట్టాడు. ఆ హెబ్రీ పత్రికలో ఏమని తిట్టాడు? పూట కూటి కొరకు జ్యేష్ఠత్వాన్ని నమ్మేసిన భ్రష్టుడు, వ్యభిచారి అన్నాడు. ఎవరిని? యాసావుని. పూట కూటి కొరకు తాడిచ్చిన దేవుని స్థితిని, దేవుడిచ్చిన టాలెంట్ని పూట కూటి కొరకు తమ్ముడికి అమ్మేసేవాడిని దేవుడు ఏమన్నాడు? తిట్టాడు. పూట కూటు కొరకే టాలెంట్ నమ్మేసేవాడిని దేవుడు వ్యభిచారంటే, రివర్స్ అడుగుతున్నాను, కూడు కోసమే వ్యభిచారం పనులు చేస్తే ఏమంటాడు? నా ప్రశ్న అర్థమైందో లేదో? పూట కూటు కొరకే నువ్వు దారాదత్వం చేస్తే, కూడు కొరకే ఇలాంటి పనులు చేస్తే ఏమంటారు? చంపేస్తానంటాడు దేవుడు. ఏమనుకుంటున్నారు? చాలా మందిని మీరు చూడండి, రే ఆ ఊరు వెళ్ళావా? వెళ్ళాను. ఆ ఊర్లో తినలేదా? తినలేదురా. వేస్ట్ రా నీ లైఫ్. అంటే నా లైఫే ఆ ఊర్లో తినడానికి పుట్టాను నేను. ఆ ఊరు వెళ్ళావా? తినలేదురా. పెళ్ళికి వెళ్ళావా? ఆ పెళ్ళిలో నువ్వు ఐటమ్ వేసుకోలేదా? వేస్ట్ రా నీ లైఫే. ఇటు ఆ పెళ్ళిలో ఆ పనికి మాల గోంగూర పచ్చడి వేసుకోకపోతే నా లైఫ్ వేస్ట్ అంట. ఆ కర్రీ వేసుకోకపోతే నా లైఫ్ అడుగుతున్నాను. లైఫ్లు తెలియని వాళ్ళు లైఫ్ని దేనికి ముడిపెట్టి మాట్లాడరు చెప్పనా? ఒక ఫుడ్ కోసమా, ఒక స్పీడ్ కోసమా, ఒక కేక్ కోసమా, ఒక ఫంక్షన్ కోసమా? లైఫ్ అంతే కాదు. తిండి తినకపోతే లైఫ్ వేస్ట్, అది చూడకపోతే లైఫ్ వేస్ట్, ఇక్కడికి వెళ్ళకపోతే లైఫ్ వేస్ట్, ఇది తాగకపోతే జీవితం వేస్ట్ అంటే దేవుడు అన్నాడు, రే ఆ యాసావిగాడుకున్న ఎబిసార బుద్ధులు అమ్మేసే వంకర బుద్ధులు మీకు ఉన్నాయిరా అన్నాడు. భ్రష్టుడు, వేస్ట్ గాడు, లైఫ్ విలువ తెలియనోడు, ఇంత 60 ఏళ్ళ నాణ్యమైన జీవితాన్ని ఒక ఐటమ్కి అమ్మేస్తున్నాడంటే ఏమనాలి? 60 ఏళ్ళ జీవితాన్ని ఒక తాగుడికి అమ్మేస్తున్నారంటే వేస్ట్గా అనకపోతే ఏమనాలి? 60 ఏళ్ళ జీవితాన్ని పనికి మాలిన వ్యసనాలకి, ప్రేమలు, చెత్త చెదారానికి నువ్వు ఊరకే సూసైడ్ చేసుకుంటానంటున్నావంటే నిన్నేమనాలి? లైఫ్ విలువ తెలియని వేస్ట్ గాడివి, లైఫ్ పర్పస్ తెలియని వ్యక్తిగా బతుకుతున్న సొసైటీలో వ్యభిచారివి. దాన్ని మూలంలో అడల్టరీ అన్నాడు. దాన్ని అంటే భయంకరంగా భర్తని భార్యని కళ్ళు గప్పే వైఖరి ఎలా ఉంటుందో అలాంటి చర్య అన్నాడు. దాన్ని తిడుతున్నాడు. చూడండి, యాసావుని తిట్టాడు. యాకోబుని అంటున్నాడు, యాకోబు చేసే పనులు ఏమైనా మంచి పనులా? ఆయన గారు ఏం చేస్తున్నారు? ఒకరోజు ఏం చేస్తున్నాడు చూడండి. ఆయన ఏం చేస్తున్నాడు? 27వ అధ్యాయం త్వరగా ముగించుకుందాం. 27వ అధ్యాయం మొదటి వచనాలు. అతని కన్నులకు మంద దృష్టి కలిగినప్పుడు అతడు, మీకు ఈ సందర్భం తెలుసు, జాగ్రత్తగా వినండి. పెద్ద ఆయనకి వయసు అయిపోయిందంటే ఎవరికి? తండ్రి గారికి. తండ్రి గారికి ఎప్పుడైతే వయసు అయిపోయిందో ఆ చనిపోతున్నప్పుడు చిట్ట చివరి కోరాడట. ఎవరు? ఇస్సాకు తండ్రి. ఏమనంటే, అరే నేను చనిపోయే ముందు నాకు మంచి ఆట మాంసం తీరా పెద్దోడా, నేను తినేసి చచ్చిపోతా అన్నాడు. ఏంటి చచ్చిపోయే ముందు చచ్చిపోతున్నామన్న బాధ ఉండాలా, కూర లేదన్న బాధ ఉండాలండి? మంచి యాటిట్యూడ్ అంటారు దాన్ని. చాలామంది వృద్ధులు వయసు అయిపోయిన వాళ్ళు ఉంటారండి. ఆ వయసు అయిపోయే వాళ్ళకి ఆశలతో చచ్చిపోతారు. ఏదో ఒక బోటి కూర తినాలి, గోంగూర తినాలని. ఆ గోంగూర తినాలి చచ్చిపోతారు. బతుకుండగా పెట్టం మనం, అదో రకం. మనం వాళ్ళు బతుకుండగా పెట్టడం, ఈస్టర్గా పెడతాం. ఎక్కడ? సమాధి దగ్గర తిను అని. వాళ్ళు లెగిస్తాడా? లెగిసి తింటాడా? లెగిసి తింటే నువ్వు పెడతావా? జగడ కాబట్టే పెట్టావు. ఉప్పు గప్పు అన్ని తక్కువ చేసి మొత్తం పెట్టావు తలకాడ. నేను అడుగుతున్నాను, బతుకుండగా చాలా మందికి చచ్చిపోతున్నామన్న బాధల కన్నా ఏదో కూర తినకుండా చచ్చిపోతున్నాను బాధకి అయిపోతుందండి. ఆయన అన్నాడట, రే మంచి ఆట మాంసం తేరా, ఆ ఆట మాంసం తిని చచ్చిపోతా అన్నాడట.
క్వశ్చన్ అడుగుతుందని చెప్పండి. ఈ కూరలు తిని అలవాటు వీళ్ళ నాన్నగారికి ఉంది, ఎవరికి? ఇస్సాకు గారికి. కూరలు వండే అలవాటు ఎవరికి ఉంది? వాళ్ళ అమ్మగారికి ఉంది. ఇప్పుడు జాగ్రత్త గమనించండి, ఈ రెండు అలవాట్లు తండ్రికి ఒక అలవాటు ఉంది, తల్లికి ఒక అలవాటు ఉంది. ఇప్పుడు వీళ్ళకి ఎంతమంది పిల్లలండి? ఇద్దరు పిల్లలు. ఇప్పుడు ఈ ఇద్దరిలో ఎవరి అలవాట్లు ఎవరికి వచ్చాయండి? తండ్రి అలవాట్లేమో చెప్పండి పెద్దోడికి వచ్చాయి. తండ్రి తినే అలవాటు ఎవరికి వచ్చింది? పెద్దోడికి వచ్చింది. కూరలు ఉండే అలవాటు ఎవరికి వచ్చింది? చిన్నోడికి వచ్చింది. ఇప్పుడు మీరు గమనించండి, ఆ ఫ్యామిలీలో ఎన్ని పార్టీలు ఉన్నాయి? అది ఫ్యామిలీలు ఎప్పుడు ఎగిరిపోతాయి అంటే, పెద్దోళ్ళు ఉన్నారు కాబట్టి మీకు ఈ మాట చెప్తున్నాను, మీకు ఇద్దరు పిల్లలు ఉన్నప్పుడు మీ తల్లిదండ్రులుగా మీ ఇద్దరు ఒక్క మాట మీద లేకపోతే ఇద్దరు పిల్లలు సెరుకో పార్టీ తయారు చేస్తారు, గుర్తెట్టుకోండి. వాళ్ళు సెరుకో పార్టీ అవుతారు. చాలా మంది అంటుంటారు, మాకు చిన్నోడంటే ఇష్టమండి. మరి పెద్దోడిని ఎందుకు కన్నావు? మాకు పెద్దోడంటే ఇష్టమండి, మరి చిన్నోడిని ఎందుకు కన్నావు? ఇలాంటి మాటలు పిల్లల ముందు ఎక్స్ప్రెస్ చేయకండి, వాళ్ళ మైండ్లో పెట్టేసుకుంటారు. ఎందుకు చెప్పిన ఒక ఉదాహరణ చెప్తాను వినండి. బాబు పుట్టాడు, 6 సంవత్సరాలు. వాడు స్కూల్కి వెళ్తున్నాడు. ఈ స్కూల్కి వెళ్తున్న టైంలో ఈడికి తర్వాత చెల్లి పుట్టింది. ఈ చెల్లి పుడితే అప్పటి వరకు ఈడే హీరో, ఆ ఇంట్లో ఆయన ప్రేమించేవారు, ముద్దాడేవారు, అందరూ ఆయన ఎత్తుకునేవారు. ఇప్పుడు చెల్లి పుట్టింది, ఇప్పుడు ఎవరిని ఎత్తుకుంటారు? చెల్లిని ఎత్తుకుంటారు. వీడు సడన్గా రోజు వాళ్ళ చెల్లికి ముద్దులెడుతున్నారు, చెల్లికే తెస్తున్నారు, చెల్లికే అన్ని ఇస్తున్నారు, చెల్లినే చూస్తున్నారు, అంతా చెల్లినే చూస్తున్నారు. వీడికి అసూయ వచ్చేసింది అని కుర్రోడికి. ఎంత ఉంటాడు ఆడికి అసూయ వచ్చేసి ఏమనుకున్నా చెప్పిన, మా చెల్లి పుట్టిన తర్వాత నాకు కనీసం చాక్లెట్ ఇచ్చేవాడు కూడా లేడు, మా చెల్లి పుట్టిన తర్వాత కనీసం నాకు బొక్క మీద ముద్దెట్టేవాడు కూడా లేదు, అందరూ చెల్లి వెనకాల తిరుగుతున్నాడు. ఆడు అసూయ పెట్టుకుని ఎవ్వరు లేని టైంలో ఆ పిల్లగాడు ఏం చేశాడు చెప్పిన, ఆ చిన్న పిల్లని, నెలల నిండిన పిల్లని వాషింగ్ మిషన్లో వేసాడు. జరిగింది ఇది, మీరు పేపర్లో వచ్చింది, మీరు చూసారు లేదో. ఏమైంది? చచ్చిపోయింది. ఆడికి అలా వేస్తే చనిపోద్ది అన్నాడు, తెలుసా? తెలియదు. కానీ వాడికి తెలియకుండా జెల్స్ వాడికి వచ్చి చంపేశాడు. చిన్న పిల్లలకే ఒకరు ఇద్దరు పిల్లలు ఉన్నప్పుడు ఒకరు ఒకలా చూస్తే వాళ్ళ మధ్య జలసీ వస్తుంది అనేది ఎంత వాస్తవమో, మనం ఎదిగిన పిల్లల్ని చిన్నోడు మాకు ఇష్టం, పెద్దోడు మాకు ఇష్టం అంటే జలసీలు కాదు, చెప్పండి, నరికేసుకుంటారు. గుర్తెట్టుకోండి, నరికేసుకుంటారు. ఎవరో పెద్ద ఆయన అన్నాడట, 4 ఎకరాలు ఉన్నాయండి, మీ సైడ్ ఉంటాయిలేండి, 4 ఎకరాలు ఉన్నాయండి, పెద్దోడికండి 3.5 రాసేద్దాం అనుకుంటున్నామండి, చిన్నోడు కదండి వీడు కొంచెం గట్టోడండి, వీడికి 1/2 ఎకరం ఇద్దాం అనుకుంటున్నామంటే అప్పుడు ఏమంటాడు చిన్నోడు? ఏమంటాడు చెప్పండి? పెద్దోడికి 3.5, నాకు 1/2 ఎకరమా? 1/2 ఎకరం పక్కనే రెడీగా గొయ్యి తవ్వించుండిస్తాను అనుకుంటాడు. ఎందుకంటే వాళ్ళకి వాక్యం తెలియదు, వాళ్ళకి భయభక్తులు లేవు, దేవుడు అంటే నువ్వు ఎక్కించలేదు. ఇప్పుడు ఎకరాల పెంపకం సరిగ్గా లేకపోతే ఏం చేస్తారు? అందుకే సంపాదించిన ఒక గొడవ అయితే దాన్ని సరిగ్గా పెంచకపోతే అదొక గొడవ, అది పెద్ద గొడవ, గుర్తుపెట్టుకోండి. నువ్వు మొత్తం ఏమి లేకుండా ఇద్దరిగా పని చేస్తే నేను బయట మంచం వేసి నీకు చెప్పించేస్తారు ఏమనుకుంటున్నావు? పిల్లలు అలాంటి వాళ్ళు. ఇప్పుడు ఆడికి ఎంత ఇచ్చాను, వీడికి ఎంత ఇచ్చాను, వీడికి ఎంత ఇచ్చాను, పెద్దోడికి ఎంత ఇచ్చాను, చిన్నోడికి ఎంత ఇచ్చాను, నీకేమి ఇచ్చారు? చెప్పించారు, ఆడ కూర్చోబెట్టారు. తదనంతరం రాయండి, ఇప్పుడు ట్రెండ్ బాగాలేదు. తదనంతరం, ఆ తదనంతరం రాసినప్పుడు కూడా జాగ్రత్త, ఎందుకంటే తదనంతరం అన్నారంటే మిమ్మల్ని ఎప్పుడు పంపించేద్దాం అని చూస్తారు, జాగ్రత్త. కావాల ఉంది, వస్తున్నాయిగా వార్తలు, లింక్ ఎట్టండి, ఏదోటి లింక్ పెట్టే రాయండి. ఒకవేళ మీ పిల్లలు భయభక్తులు కలిగి ఉన్నవారంటే దేవునికి మహిమకరం కాక అలాంటి వారికి మీరు ఇచ్చిన పర్లేదు, ఎందుకంటే దేవుడు భయం ఉంది కనుక చూస్తారు. లేదు, ఏ భయము భక్తి మీరంటే ఈ ప్రేమ ఆస్తులను బట్టి ఉంటే నేను మళ్ళీ చెప్తున్నాను, డేంజర్ జోన్లో ఉన్నారు, జాగ్రత్త. ఇప్పుడు అదే గొడవ దొరుకుతుంది 27వ అధ్యాయంలో. పెద్దోడికి చెప్పాడట, ఏమని చెప్తున్నాడు? అరే ఆ మాంసం తీసుకురా, తెచ్చిన వెంటనే నేను తినేసి నేను ఏం చేస్తానంటే నా తర్వాత ఈ ప్రాపర్టీకి నామినీ పేరు నీదే అన్నాడు, నీదే పెడతాను రా అన్నాడు. అంటే నా తదనంతరం అబ్రహాము, ఇస్సాకు, యాసావు. నా మాట మీకు అర్థమవుతుందో లేదో? అబ్రహాము, ఇస్సాకు, యాసావు. ఇప్పుడు నెక్స్ట్ నేమ్ ఈ వరుసలో నువ్వే వస్తావు, నీ పేరే నేను పెడుతున్నాను, రానన్న నీ పేరు రాస్తాను, నాకు కోరతారా అన్నాడు. ఈ మాటలు ఎవరు వింటున్నారండి? ఎవరు వింటున్నారు? పేరు కాదు, ఆయనకి ఏమవుతుంది చెప్పండి? భార్య అంటుంది. భర్త మాటలు భార్య అలా పక్క నుండి వినొచ్చా? అంటే అలా వింటుందంటే ఇప్పుడు ఏమనాలి ఆ ఫ్యామిలీని? వైసీపీ టీడీపీ మాదిరి ఉంది ఆ ఫ్యామిలీ, గుర్తుపెట్టుకోండి. ఎవరి పార్టీ వాళ్ళదే కదా. పెద్దోడు పెద్ద అయినా ఒక పార్టీ అట, చెప్పండి.
చిన్నోడు ఆవిడ ఒక పార్టీ అంటే ఒకే ఫ్యామిలీలో నలుగురు ఉంటే ఇద్దరు పార్టీలుగా ఉంటే ఆ ఫ్యామిలీ ఏమవుద్ది? నరుక్కు చచ్చిపోతారు. మనకు ప్రేమించడం అన్నా వచ్చి అంటే ఇదిగో ఇలాంటి గుడ్డు ప్రేమ చూపిస్తే ఇలాగ అయిపోతుంది. పెద్దవాడు చెప్పిందంట చిన్నోడిని పిలిచి, రా రే మీ నాన్న మీ అన్నయ్య ఏం మాట్లాడుకుంటున్నారు తెలుసా? ఏం మాట్లాడుకుంటున్నారు? మీ నాన్న ఆస్తులన్నీ మీ అన్నయ్య పేరు మీద పెట్టేస్తారు. ఆ రోజు ఆస్తులు అంటే ఆశీర్వాదాలు. ఆస్తులన్నీ మీ నాన్న మీ అన్నయ్య పేరు మీద పెట్టేస్తారట. అలా పెట్టేస్తే ఎలా కుదురుతుంది అన్న? మీ నాన్న ఒక షరతు పెట్టాడు. ఆ షరతు ఏంటంటే, ఏట మాంసం తెస్తే అది తినేసి మీ అన్నయ్యను ఆశీర్వదించేస్తాడు. ఆ అన్నయ్య ఏట మాంసం అరణ్యం నుంచి వచ్చే లోపు ఆ ఏట మాంసం ఏదో నువ్వే తెచ్చే అన్నాడు. ఏమై ఉంటుంది చెప్పండి? నేను అడుగుతున్నాను, ఇద్దరిలో ఏట నేర్పరగలిగిన వారు ఎవరండి? యాసావు. వాళ్ళ అమ్మ ఎవరిని వెళ్ళమంటుందండి? నేను అడుగుతున్నాను, యాకోబు ఏటకెళ్తే ఇంటికి వస్తాడా? చెప్పండి, వద్దాడా? ప్రార్థనలో కూడా దొరకడు, ఇంక వద్దాడా? ఎలా వస్తాడు? ఆయన గరిటంటే తిప్పగలడు కానీ బాణం వేయగలడా? అక్కడ లేదు కానీ సందర్భం ఎవరిస్తున్నాను. మమ్మీ నువ్వేం మాట్లాడుతున్నావు? మనం ఎప్పుడు హౌస్ దాటి బయటకు వెళ్ళలేదు, నువ్వు సడన్గా ఫీల్డ్ వర్క్ అంటే ఇప్పుడు ఏమవుతుంది మమ్మీ? నాన్న నీ టాలెంట్ నాకు తెలుసు నాన్న, నువ్వు ఏటకెళ్తే రావడం నాకు తెలుసు, అందుకే నేను వెళ్ళమనేది ఏటకు కాదు, వెనక్కి వెళ్ళు. ఎక్కడికి? మన ఇంటి వెనక్కి వెళ్ళు. ఆ ఇంట్లో మేకల మందలు ఉన్నాయి, ఆ మేకల మందలో మంచి మేకను తీసుకురా, మీ నాన్నకి మేక మాంసాన్ని ఏట మాంసంగా నా చేతి ఓట మీద చూపిస్తాను అన్నాడు. తెచ్చేశాడు. అంతేనంట మమ్మీ. మరి గుర్తుపడితే ఏముంది? కవర్ చేయి, మీ నాన్నకి కనబడదుగా పెద్ద. సార్ నాన్న బలహీనతలు అన్నీ ఎవరు చెప్తున్నారండి? అలా చెప్పొచ్చా? తల్లులు చెప్తుంటారు. కొంతమంది ఏమని చెప్తారు చెప్పినా, మీ నాన్నకి ఇది తెలదరా, మీ నాన్నకి లెక్కలు తెలవరా, మీ నాన్నకి అది తెలదరా, ఇది తెలదరా అంటే అవన్నీ జాగ్రత్తగా అంటారు పిల్లలు గుర్తుపెట్టుకొని. మగ పిల్లగాళ్ళు ఆడపిల్లలు కూడా డబ్బులు డైరెక్ట్ నాన్న అడగరు. ఎవరిని అడుగుతారు చెప్పండి? మిమ్మల్ని అడుగుతాడు. వచ్చి డబ్బులు అడిగే నాన్నే నువ్వు వెళ్ళి అడిగరా అంటది. నేను అడిగితే అడగలేనే, నాకు ఇవ్వడు, నా ముఖం ఆ ముఖమే చూడలేను నేను అంటాడు. డబ్బులు అడిగితే నాకు లుక్ ఇస్తాడు, నేను చూడలేను అంటాడు. మరి వెళ్ళి ఏం చేయంటే, నేను తీయలేనురా బాబు, నేను మొన్నే అడిగాను, నువ్వు వెళ్ళి అడిగంటే అప్పుడు వీడు సెల్లగంటాడు, నాన్న ఎక్కడ పెడతాడే అని అడుగుతాడు. అరే తప్పురా అంటది. అది కాదమ్మా అదమ్మా అని అమ్మకేసి బిస్కెట్లు అమ్మకేస్తాడు. వేసిన వెంటనే అప్పుడు చల్లగా చెప్తుంది, నాన్న ఎక్కడ పెడతాడంటే బీరువాలో 3వ జత కింద పెడతాడు అని చెప్తాడు. అక్కడ లైన్గా పెడతాడు. మరి అందులో అన్నీ తీసేకురోయ్, అన్నీ తీసేసానుకో మళ్ళీ మీ నాన్నకి తెలిసిపోద్ది, అందులో 3, 4 కాగితాలు వరుసలో తీసే. మరి తెలియదంటే మీ నాన్నకి 2 ఎక్కమే వచ్చు అని చెప్తారు. అలా ఎలా అంటే అది ఎక్స్పీరియన్స్ చెప్తుంది ఆవిడ. అలా ఎన్నిసార్లు తీస్తుంది ఏటో నా మాట. ఇలాంటివన్నీ పిల్లలకు నేర్పించచ్చా? రేపకమ్మ నేర్పిస్తుంది. చూడండి, మీ నాన్నకి కనబడదు, మీ నాన్నకి సరిగ్గా కనబడదు, కొంచెం దగ్గరికి వెళ్ళు, మీ నాన్న తాగితే కానీ తెలియదు, మీ నాన్నకి ఎలా మెయింటైన్ చేయి, ఇవన్నీ వాళ్ళ అమ్మ వాళ్ళ అబ్బాయికి చెప్తే ఏం చేస్తాడంటే, వెళ్ళాడు, నేను ముగించేస్తున్నాను, అక్కడికి వెళ్ళి ఎంత త్వరగా ఎలా వచ్చేసావు నాన్న అని అడిగాడు. వాళ్ళ అమ్మ చెప్పింది 4 కానీ అబ్బాయి అక్కడికి వెళ్ళి చెప్తున్నది ఇంకో మాట ఎక్కువ చెప్తున్నాడు. చూడండి ఏమని చెప్తున్నాడు అంటే, ఇంత త్వరగా ఎలా వచ్చేసావని ఇస్సాకు అడిగితే భయం లేకుండా అన్నది ఏంటో తెలిసిన, నీ దేవుడు నా దేవుడు ఈ ఎర్రను త్వరగా దొరికేలా చేశాడు అన్నాడు. ఎంత అబద్ధం అండి! వాళ్ళ అమ్మ చెప్పింది ఏంటి? నీ పేరేంటి అని అడిగితే పేరు చెప్పు, నిన్ను తాకితే కొంచెం ఇదిగో ఈ మేకతోలు కప్పుకుని వెళ్ళి కొంచెం ఆ శరీరాన్ని తాకించి అంతే, అంతవరకేగా చెప్పింది. అంతగా మించి చెప్తున్నాడు ఎవరు? యాకోబు. పిల్లలు ఎలాంటి చెప్పినా, ఇంత చెప్పామో చెప్పండి ఎంత చేస్తారు గుర్తుపెట్టుకోండి. మనం ఇంత నేర్పించామో వాళ్ళంతా చేసి కూర్చుంటారు గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు అదే జరుగుతుంది, అదే నేర్పించాడు. మరో క్వశ్చన్ అడుగుతున్నాను, నాన్న కంటే కళ్ళు కనబడవు, వాళ్ళ అమ్మకు కళ్ళు కనబడవు. మరి అమ్మ చూస్తుండగా ఎలా చెప్తున్నాడు అంటే, అమ్మ చూసినా నన్ను ఏమీ నానదు. లోకు కట్టాడు చూసారా? తల్లిదండ్రులు మీకే చెప్తున్నాను, వాళ్ళు లోకు కడతారు. యాకోబు ఇలాంటి పనులన్నీ చేశాడు. తర్వాత వీళ్ళకి అర్థమైంది. అర్థమైన తర్వాత ఇంట్లో పెద్దోడు ఇంటికి వచ్చేసరికి అప్పటికే ఆయన భోజనం చేసి తీరిగ్గా కూర్చున్నాడు. ఎవరు? ఇస్సాకు గారు. అలా తినేసావు డాడీ అంటే, ఇందాక నువ్వే కదరా వచ్చావు అన్నాడు. స్టోరీ మొత్తం అర్థమైంది. వచ్చింది నేను కాదు, తమ్ముడు, మా అమ్మ తమ్ముడు కలిసి మొత్తం స్కెచ్ చేసేసారని అర్థమైంది. ఆ అర్థమైన తర్వాత ఫీల్ అవుతున్నప్పుడు ఆ ఫీలింగ్ బయటకు వచ్చేస్తుంది ఎవరికి?
తట్టుకోలేక ఇలా మెటుకులు ఇరుచుకుంటూ, చేతులు ఇరుచుకుంటూ, గోళ్ళను గుద్దుకుంటూ, ఈ మధ్య గోళ్ళను గుద్దేసుకోవడం ఎక్కువైపోయింది. గోళ్ళను గుద్దేసుకుంటూ అలా గుద్దేసి, గిన్నెలు దన్నేసి, బకెట్లు దన్నేసి, టీవీలు దన్నేసి వాళ్ళు తిరుగుతున్నాడంటే ఎవరు? ఇంట్లో తిరుగుతున్నాడు. ఆ తిరుగుతున్నది వాళ్ళ అమ్మ చూసింది. ఎవరు? ఒక మీడియట్ ఇలా తిరుగుతున్నాడు, ఎవరో నరికేసులో అన్నాడండి. ఎవరిని? అలా చూసినప్పుడు ఏమంటుంది చూడండి, 47 వచనంలో, 27:41లో, తన తండ్రి యాకోబుకి ఇచ్చిన నేను చదువుతాను చూడమ్మా. తన తండ్రి యాకోబుకి ఇచ్చిన దీవెన నిమిత్తం యాసావు అతని మీద పగబెట్టను, మరియు యాసావు తాను ఎలా అనుకుంటున్నాడు, తన తండ్రి గురించి దుఃఖదినములు సమీపంగా ఉన్నవి గనక అప్పుడు నా తమ్ముడైన యాకోబుని చంపేదని అనుకున్నాను. అంటే నా తండ్రి చనిపోయిన వెంటనే మా తమ్ముడిని చంపేస్తాను. మా నాన్న బతుకుండగా మా నాన్న ముందు తమ్ముడిని చంపలేను కనుక నాన్న సమాధారక ముందే మా తమ్ముడిని కూడా సమాధికి పంపుతానని కంకరం కట్టుకుని తిరుగుతున్నాడు. ఇంకా కిందకి, రెబెక్క తన పెద్ద కుమారుడైన యాసావు మాటల గురించి విన్నప్పుడు ఆమె తన చిన్న కుమారుని యాకోబుని పిలవడం పద్ధతి ఇట్లా, ఇదిగో నీ అన్నయ్య అయిన యాసావు నిన్ను చంపేదనని చెప్పి నిన్ను గూర్చి తనను తాను వాదార్చుకొనుచున్నాడు. వాదార్చుకోవడం అంటే ఎలా తిరుగుతున్నాడు? ఒకసారి వ్యూలోకి వెళ్ళండి మీరు. మెడికల్ ఇచ్చుకుంటూ, చేతులు ఇచ్చుకుంటూ, ఎప్పుడు దొరుకుతాడు మా నాన్న, ఎప్పుడు వెళ్ళిపోతాడు, ఆడు సంగతి తేలుతాను. ఇంట్లో తిరుగుతుంటే ఇతను చూసి భయం వేసిందంట. ఎవరికి? అప్పుడు భయం వేసి అందట 45 వచ్చిన చివరి మాట, ఒక్కనాడే మీ ఇద్దరు నేను పోగొట్టుకొనుటయ్యాలా అని బాధపడింది. నేను అడుగుతున్నానండి, వాళ్ళిద్దరు అలా నరుక్కుని చచ్చిపోతారని రెబెక్కమ్మకి తెలియదా? చిన్నోడికి పెద్దోడికి రావాల్సినవన్నీ చిన్నోడికి ఇచ్చి, చిన్నోడికి రావాల్సినవన్నీ పెద్దోడికి తోచేస్తే, ఈడుండాల్సిన స్థానంలో అతను ఉండాల్సిన స్థానంలో ఇతను పెట్టేస్తే వీళ్ళిద్దరు రేపు పొద్దున్న నరుక్కుని చచ్చిపోతారని ఈ తలకాయలకి పెద్దోళ్ళకి తెలియొద్దండి. కానీ ఈవిడికి తెలిసే చేసింది. అలా ఎలా చేసింది తెలిసి నరుక్కునే పరిస్థితి వరకు అంటే తప్పక చేసింది. ఏం తప్పలేదు? అబద్ధాలు ఆడడం తప్పలేదా? పెద్దోడిని కళ్ళు కప్పడం తప్పలేదంటే ఇవి కాదు తప్పకపోవడం. ఆవిడకు ఒక విషయం మైండ్లో గుర్తుండిపోయింది. రెబెక్క మంచిదండి. ఎంత మంచిదంటే ఆమె వయసులో ఉన్నప్పుడు ఆవిడకి పెళ్లి సంబంధాలు వచ్చేవాట. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి. ఆ పెళ్లి సంబంధాలు వచ్చినప్పుడు సాక్ష్యం ఇస్తారు ఇరుగు పొరుగు వాళ్ళు, తెలుసుగా. ఆ ఇరుగు పొరుగు వాళ్ళ ఆ పిల్ల ఎలాంటిది, ఆ పిల్లోడు ఎలా ఉంటాడని చెబితే సాక్ష్యం ఇస్తారు. ఆ సాక్ష్యం సరిగ్గా, ఆ సాక్ష్యం మంచిగా వెళ్తే సరే, ఆ సాక్ష్యం చెడ్డకెళ్ళింది అనుకోండి, అది ఆఫ్టర్ మ్యారేజ్ తర్వాత వెళ్ళింది అనుకోండి, మొత్తానికి జీవితం ఎగిరిపోతుంది. అందుకే ఊళ్ళో ఉన్నప్పుడు, ఈదుల్లో ఉన్నప్పుడు, కాలేజీలో ఉన్నప్పుడు ఎక్కడ పడితే అక్కడ సెల్ఫీలు, ఎక్కడ పడితే వ్యవహారాలు, ఎటకారాలు ఉండకూడదు. ఎందుకంటే మనం చూసినట్టుగా అందరూ చూడరు, మనల్ని అపార్థం చేసుకునే వాళ్ళు ఎక్కువ ఉంటారు. అందుకే పెద్దోళ్ళు బయటకు వెళ్ళే ముందు జాగ్రత్త, వచ్చే ముందు జాగ్రత్త. అంటే నువ్వు ఆడవాళ్ళతో మాట్లాడు, నువ్వు మగవాళ్ళతో మాట్లాడి, నీకు మగవాళ్ళు ఫ్రెండ్స్, ఆడవాళ్ళు ఫ్రెండ్స్ అంటే ఆడవాళ్ళు నీకు ఫ్రెండ్స్ ఏంటంటే ఫ్రెండ్స్, మగవాళ్ళు నీకు ఫ్రెండ్స్ అంటే ఫ్రెండ్స్. అంటే ఇప్పుడు బాగానే ఉంటుంది ఫ్రెండ్స్, వాళ్ళని ఇంటికి తీసుకొస్తుంది ఏంటంటే ఫ్రెండ్స్ అని బాగానే ఉంటుంది. ఇప్పుడు ఒకరోజు పెళ్ళి అవుతుంది, ఆడెవడు అని అడుగుతారు, ఫ్రెండు అని. అప్పుడు చెప్తాడు, ఈవిడెవర్రా అని అడుగు, ఫ్రెండే అని చెప్పు, అప్పుడు చెప్తుంది మీ ఆవిడ. నేను అడుగుతున్నాను, ఇవి కొన్ని విషయాలు, కొన్ని స్నేహాలు మంచివి కాదు. నేను ఇక్కడ ఏం చెప్పాలనుకుంటున్నానంటే వీళ్ళిద్దరి విషయాలు ఇలా జరగడానికి కారణం రెబెక్కమ్మ మంచిదే, మంచి సాక్ష్యమే. ఆవిడకి పెళ్లి సంబంధాలు వచ్చినప్పుడు ఆవిడ సాక్ష్యం చెప్తుంది. బైబిల్ చెప్తుంది ఏమని చెప్పినా, మరియమ్మ కోసం ఎంత మంచి సాక్ష్యం చెప్తుందో బైబిల్, రెబెక్కమ్మ కోసం అంత మంచి సాక్ష్యం చెప్తుంది. మరియమ్మ యేసుక్రీస్తు వారిని కనే టైంలో ఆవిడ గురించి సాక్ష్యం ఏంటి? ఆమె పురుషుణ్ణి ఎరుగదు. రెబెక్కమ్మ గురించి ఎగ్జాక్ట్ అదే సాక్ష్యం ఉంటుందండి. ఆ సాక్ష్యం ఏంటో తెలుసా? ఆ కన్యకి పురుషులు ఎవరు తెలియదంటే ఆ ఊర్లో పురుషులు లేరని కాదు, ఎవరితో పడితే వాళ్ళతో మాట్లాడదట. అది గుర్తుపెట్టుకో. వాళ్ళ డాడీ, వాళ్ళ బ్రదర్స్ ఎవరైనా ఉంటే అంతే తప్ప వేరే వ్యక్తులతో ఆమె పరిచయాలు పెంచుతుంది. అంత మంచి సాక్ష్యం ఆవిడది. అందుకే అంత మంచి సాక్ష్యం, గుణగణాలు, భయము, భక్తి, దేవుడు, పెద్దల భయము, విలువల పట్ల అంత బాధ్యత ఉన్న ఆవిడ కొడుకుకి ఎందుకు ఇలాంటి అబద్ధాలు నేర్పిస్తుందంటే ఆమె ఒక విషయంలో అలా నేర్పించాల్సి వచ్చింది. ఏమైందంటే నేను జాగ్రత్త చదువుతాను, మీరు చూడండి. 22వ అధ్యాయం, క్షమించండి 25వ అధ్యాయం 22 వచనం చూడండి. 25వ అధ్యాయం 22, ఆమె గర్భంలోని శిశువులు ఒకరితో ఒకడు పెనుగులాడరు గనక ఆమె ఇలాగైతే నేను బ్రతుకుట ఎందుకని అనుకొని ఈ విషయమై యెహోవాను అడుగ వెళ్ళెను. అప్పుడు యెహోవా ఆమెతో ఇట్లనెను, 2 జనములు. జరుగుతున్న విషయం ఏంటి? ఆమెకే డెలివరీ టైం దగ్గర పడిపోయింది, గర్భం నెలలు నిండిపోయాయి.
ఈ నెలలు నిండిపోతున్నప్పుడు లోపల ఎంతమంది బిడ్డలు ఉన్నారు? అప్పటికి స్కానింగ్ మిషన్ ఏమైనా ఉందా? లేదు. అప్పటికి నర్సింగ్ డిపార్ట్మెంట్ ఉందా? లేదు. అప్పటికి మెడికల్ టెంపర్ ఎంత డెవలప్ అయిందా? లేదు. అప్పటికి లోపల ఏం జరుగుతుంది? ఇందాక అమ్మగారు వాక్యం చదివారు. ఆ స్కాన్ చేసే దేవుడికి తప్ప 139వ కీర్తన ప్రకారం ఇంకెవరికైనా తెలుసా? ఎవరికీ తెలియదు. ఇప్పుడు లోపల ఒక బిడ్డ ఉన్నాడు, ఇద్దరు బిడ్డలు ఉన్నారు, ఆమెకు అంత క్లారిటీ లేదు. ఈ లోపల ఉన్న వాళ్ళు ఏం చేస్తున్నారు? ఒకడంటేనే ఆ బిడ్డ అడ్డం తిరిగితేనే ప్రాణాలు పోతాయి తల్లికి. ఒక బిడ్డ సరిగ్గా పుట్టే టైంలో సహకరించకపోతేనే ప్రాణాలు పోతాయి. బిడ్డకైనా పోతే, తల్లికైనా పోతే. అంత ప్రమాదం. ఒకడుంటేనే ఇంత ప్రమాదం అయితే ఇద్దరున్నారు. ఆ ఇద్దరున్న వాళ్ళు ఏమైనా కుదురుగా ఉన్నారా? లోపలే స్టేడియంలో ఫుట్బాల్ ఆడుకున్నట్టు వాళ్ళ అమ్మను ఫుట్బాల్ ఆడుకుంటున్నారు. లోపల వాళ్ళిద్దరు ఏం చేస్తున్నారు? ఫైట్ చేసుకున్నారు. డబ్ల్యూడబ్ల్యూ ఫైట్లు అంటే లోపల. అంటే యాక్టివ్గా ఉన్న పిల్లలు, కొంతమంది పిల్లలు అలా ఉంటారంటే, ఈ మధ్య ఒక వీడియో వచ్చింది, మీరు చూసారు లేదో, చిన్న పిల్లగోడు పుట్టాడు. ఆడికి ఇంకా నెలలు రోజులు నిండలేదండి. ఆడు ఇలా డాక్టర్ అలా పట్టుకుంటే వాళ్ళ అమ్మది ఇంకా సిజరింగ్ జరుగుతుంది. ఆడు ఇలా పైకి లేచి వాళ్ళ అమ్మ పొట్ట మీద అలా నడిచి వెళ్ళిపోతున్నారు. కొంతమంది కుర్రగాళ్ళు చాలా యాక్టివ్గా ఉంటారు. వీళ్ళిద్దరూ యాక్టివ్గా ఉన్నారు, హుషారుగా ఉన్నారు. ఎంత హుషారుగా అంటే, నువ్వు ముందా నేను ముందా, నువ్వు ముందా నేను ముందని ఎవరు ముందు వచ్చేద్దామా అని ఫైట్ చేసుకుంటున్నారట. ఈ ఫైటింగ్ ప్రాణాలు పోయేలా ఉన్న లోపల ఏదో జరిగిపోతుందని టెన్షన్ వచ్చింది ఎవరికి? రెబెక్కకి. ఇలాగైతే నేను చచ్చిపోలే ఉన్నాను. ఎందుకంటే గర్భఫలం యెహోవాను గురించు స్వాస్యము. ఇప్పుడు స్వాస్యం ఇచ్చేవాడి దగ్గరికి పోయి అసలు ఈ బాధ ఏడు ప్రభు అని చెప్పుకోవాలనుకుంది ఎవరు? నువ్వు బిడ్డనిచ్చావు, ఈ బిడ్డను కనాలా, నేను చచ్చిపోలే, లోపల ఏం జరుగుతుందని వెళ్తే అప్పుడు అన్నాడు, కంగారు పడక తల్లి, నీకు ఒక విషయం చెప్పాలి. లోపల 2 జనాలకి పితరులైన 2 జనపదాలు ఉన్నాయి, కంగారు పడక. లోపల ఏం జరుగుతుందంటే, పెద్దోడు ఉన్నాడు, చిన్నోడు ఉన్నాడు, 2 జనపదాలు ఉన్నాయి. వీళ్ళిద్దరూ ఎలా ఉంటారంటే, ఒకడు బలిష్ఠుడుగా ఉంటాడు, ఒకడు బలహీనుడుగా ఉంటాడు. చిన్నోడే పెద్దోడు అవుతాడు, పెద్దోడే చిన్నోడుకు దాసుడు అవుతాడు. నీ గర్భాన పుట్టబోయేది మామూలు కాదు, ఇద్దరు సరైనోళ్ళు పుట్టబోతున్నారు అని చెప్పేశాడు. ఈ మాట జాగ్రత్తగా రెబెక్క మైండ్లో పెట్టుకుంది. ఏ మాట పెట్టుకుందంటే, చిన్నోడే జాగ్రత్త. ఎవరు జాగ్రత్త? చిన్నోడే జాగ్రత్త. చిన్నోడే ఏలికవుతాడు, పెద్దోడే చిన్నోడికి బానిస అవుతాడు. చిన్నోడు జాగ్రత్త. ఈ పుట్టే టైంలో చిన్నోడు కోసం ఈ మాటలు పడిపోయినాయి మైండ్లో. ఎవరికి? వాళ్ళ అమ్మగారికి. అందుకే పెద్దోడినైనా బయటికి పంపించారు కానీ ఎవరిని బయటికి పంపించలేదు. ఎందుకు పంపించలేదు? వీడు పుట్టేటప్పుడే దేవుడిని జాగ్రత్తగా చూడండి అని చెప్పారు గనక ఎక్కడికి పంపించలేదు. ఆ కూడా పెట్టుకున్నప్పుడు ఈ కుర్రోడిని ఎప్పటికైనా దేవుడు చెప్పే ఏలికని చేయాలనుకుంది గనకే జాగ్రత్తగా పెంచుతూ ఎప్పుడు ఆ టైం వస్తుందా అని ఈ తల్లి ఎదురు చూస్తున్న టైంలో వీళ్ళ నాన్నగారు ఏమన్నాడంటే, ఆ పెద్దోడు కూర తెస్తే ఈ చిన్నోడికి దక్కాల్సినవన్నీ ఎవరికి ఇచ్చేస్తాడు వాళ్ళ నాన్న? పెద్దోడికి ఇచ్చే. అప్పుడు వీళ్ళ అమ్మ ఉలుక్కు పడిపోయింది. ఇదేంటి, పెద్ద ఆయనకి వయసు అయిపోతుంది, ఈరోజు ప్రకటిస్తాడు, రేపు ప్రకటిస్తాడని ఎదురు చూస్తే, నా తదనంతరం నువ్వేరా యాకోబు చిన్నోడని చెబుతాడని చూస్తే, ఈయన కూర కోసం పెద్దోడికి మొత్తం ఇచ్చేస్తానంటున్నాడు ఏంటని భయపడిపోయింది ఎవరు? ఆ భయంలో కంగారు నిర్ణయాలు తీసుకుంది. ఆ కంగారు నిర్ణయాలే వాళ్ళ నాన్న కళ్ళు గప్పే పనులు చేసింది. నా మాట అర్థమైందా? ఆవిడ మంచిదే, కాకపోతే దేవుని కొరకు ఆ బిడ్డను పెంచాలన్న ఆశ మంచిదే, కానీ పద్ధతి, వెళ్ళే పద్ధతే చెప్పండి మంచిదిగా లేదు. మనం దేవుని కొరకు జీవించాలి, దేవునితో ఉండాలన్న ఆశ అయితే ఉంటుంది, కానీ వెళ్ళే పద్ధతులే చెప్పండి బాగోవు. యాకోబు దగ్గర రెబెక్కమ్మ దగ్గర జరుగుతున్నది అదే. వీళ్ళిద్దరికి ఎప్పుడైతే ఇది నిర్ణయం వచ్చిందో, పెద్ద అయినా పెద్దవాడు కలిసి అన్నారట, ఇప్పుడు మాట్లాడుకుంటున్నారండి వీళ్ళిద్దరు. ఏమన్నా మాట్లాడుకుంటున్నారు తెలుసా? ఇలా రారా చిన్నోడా, మీ అన్ని నేను చంపేస్తాడు, నువ్వు మా ఎదుట మీ ఇద్దరు ఒకరినొకరు నరుక్కుని చచ్చిపోయే కన్నా మీ మామయ్య దగ్గరికి వెళ్ళిపో, అక్కడ వరకు ఇంకెక్కడికి వెళ్ళకు. నీకు మాట చెప్తున్నాను, అబ్రహాంకి ఇచ్చిన స్వాస్యాన్ని దేవుడు నాకు ఇచ్చాడు, నాకు ఇచ్చిన స్వాస్యాన్ని దేవుడు నీకు ఇస్తాడు. నీకు ఇచ్చేంత వరకు, నీకు సంతానానికి ఇచ్చేంత వరకు నువ్వు అక్కడికి వెళ్ళిపో, ఈ దేవుడు నాకు తోడున్న దేవుడు నీకుంటాడని అప్పుడు చెబుతున్నాడు. ఈ దేశం నీదేరని అప్పుడు 28వ అధ్యాయంలో చెబుతున్నాడట. నేను అడుగుతున్నాను, 27వ అధ్యాయంలో పెద్ద ఆయనకి జ్ఞాపకం లేదంటారా? జ్ఞాపకం ఉండకపోవచ్చు, వయసు అయిపోయింది. ఒకవేళ జ్ఞాపకం లేకపోతే జ్ఞాపకం ఉన్నది ఎవరండి? వాళ్ళ అమ్మగారు. వాళ్ళ అమ్మగారు జ్ఞాపకం చేయాలి కదండి.
వీళ్ళు జ్ఞాపకం చేసుకోలేదంటే కారణం ఏంటి చెప్పండి? వీళ్ళిద్దరూ సరిగా మాట్లాడుకోవట్లేదు. ఎవరిద్దరు? భార్య భర్తలు ఇద్దరు. నేను ఒక మాట అడుగుతాను, మీరు గమనించండి. భార్య భర్తలు ఇద్దరూ సరిగ్గా మాట్లాడుకోకపోతే ఏమవుద్ది? తండ్రి ఒకవైపు, తల్లి ఒకవైపు, మీరు ఒకవైపు ఎవరి నిర్ణయాలు వారి నిర్ణయాలు తీసుకుంటే పిల్లల నిర్ణయాలు చెప్పండి పిల్లలు తీసుకుంటారు. ఈ ఫ్యామిలీ ఎంత డిస్టర్బ్ అవ్వడానికి కారణం ఏంటో తెలుసా? ఆ వైపు చూడండి, అదే మాట్లాడుకుంటున్నా వైపు చూడండి. పిల్లలు ఎంత డిస్టర్బ్ అవ్వడానికి కారణం ఏంటో తెలుసా? వాళ్ళ కారణం వెనకాల వాళ్ళిద్దరూ సరిగ్గా మాట్లాడుకోలేదు. ఎప్పుడు మాట్లాడుకున్నారు చెప్పిన? జరగాల్సిన నష్టం అంతా జరిగిపోయిన తర్వాత అప్పుడు మాట్లాడుకుంటున్నారు. జరగాల్సిన నష్టం అంతా జరిగిన తర్వాత అప్పుడు మాట్లాడుకుంటున్నారు. పెద్దోళ్ళు ఎప్పుడైనా ఫ్యామిలీ తల్లి తండ్రికి చెప్పేది అదే, మీరు పిల్లల విషయంలో ముందే ఒకరికొకరు మాట్లాడుకోవాలి. అనేక ఫ్యామిలీస్లో ఉన్న అతిపెద్ద ప్రాబ్లం ఏంటి చెప్పిన? వీళ్ళిద్దరూ సరిగా మాట్లాడుకోరు. వీళ్ళ మనసులో మాటలన్నీ పిల్లలకి చెప్తుంటారు. అందుకే దెబ్బతినేస్తారు. ముందు మీ ఇద్దరు మాట్లాడుకోవాలి. మీ ఇద్దరు మాట్లాడుకుని వాళ్ళకి ఏం చేయాలో నిర్ణయించుకోవాలి. నేను చిన్నోడికి ఎంత ఇచ్చేస్తాను, నువ్వు పెద్దోడికి ఎంత ఇచ్చా అంటే వాళ్ళిద్దరూ కలిసి మనకి ఏదో ఇచ్చేస్తారు. ఇద్దరు మాట్లాడుకోవాలి. వాళ్ళిద్దరూ మాట్లాడుకోరు. పెళ్ళైన కొత్తలో బాగానే మాట్లాడుకుంటారండి. పెళ్ళైన 6 నెలలకి చెప్పండి ఆయన ఎదురు వెళ్ళిపోతుంటాడు. దారిలో నడిచి ఇప్పుడు ఎక్కడో 100 మీటర్స్ దూరంలో ఉంటుంది. ఈ ఇద్దరు ఎందుకు కలిసి వెళ్ళరు? కొత్తలో వెళ్తారు దగ్గరగా ఈగల దోమలు దూరకుండా. తర్వాత ఎందుకు వెళ్ళరు? ఏవో మరి అదేంటి అలవాటు అయిపోయో లోకువైపోయో పెద్ద పట్టింపులు ఉండవు, పెద్ద మనసిప్పి మాట్లాడుకోరు. అందుకే ఆ పిల్లలు పుట్టే సమయానికి మనసిప్పి మాట్లాడుకోకపోతే ఎఫెక్ట్ ఎవరి మీద పడుతుందో తెలుసా? పిల్లల మీద పడతారు. యాకోబుకి విషయాన్ని ఎప్పుడైతే అప్పగించేశారో నేను ముగిస్తున్నాను. ఆ ఇచ్చిన తర్వాత అక్కడికి వెళ్ళిపోయాడు. ఆ స్టోరీ అంతా మీకు తెలుసు, లవ్ స్టోరీ నేను ఇంక చెప్పను. ఆడికి వెళ్ళిన తర్వాత వాళ్ళ మామగారు దెబ్బల మీద దెబ్బలు కొట్టడం చూపించాడు. పెళ్లి విషయంలో మోసపోయాడు, ఫైనాన్షియల్గా మోసపోయాడు, ఆరోగ్య పరిస్థితుల్లో దెబ్బతినేశాడు, ఎండకి వెండిపోయాడు, వానకి తడిసిపోయాడు. తన యొక్క ఆరోగ్య పరిస్థితులు రోజు రోజుకి క్షీణించిపోయాయి. 25 ఏళ్ళు అయిపోయింది, గల్లు నేర్చాడు. అప్పుడు అన్నాడు, అబద్ధాలు ఆడి ఎదిగిపోదాం అనుకున్నాను కానీ వయసుకు మించిన పనులు చేశాను. అబద్ధాలు అడిగితే ఎదగలేమని అర్థమైందని అర్థం చేసుకున్నాడు. వయసుకు మించిన పనులు చేశాను. లవ్లో ఏదో సక్సెస్ అనుకున్నాను, కానీ లవ్లో సక్సెస్ ఉండదని నాకు అర్థమైందని అర్థం చేసుకున్నాడు. అర్థం చేసుకుంటే అదే భార్యగా అనుకున్నాడు. ఆవిడ ఇంటికి వెళ్ళేసరికి నసబెట్టేది ఎవరు? ఆ రాహిలమ్మ. మ్యారేజ్ లైఫ్ బాగాలేదు, ఫ్యామిలీ లైఫ్ బాగాలేదు, ఫైనాన్షియల్గా బాగాలేదు. అప్పుడు అర్థమైంది, దేశం కాని దేశంలో మామ చేత పలుమార్లు మాసిపోయి ఇది ఒక బతుక, ఇలాంటి బతుకు బతికే కన్నా నా సొంత దేశం పోదాం అనుకుని 25 ఏళ్ళు సంపాదించిన ఆస్తి అంతా ఎవరి వలనైతే ఊరు వదిలి వచ్చేసాడో వాళ్ళ అన్నయ్యకే మళ్ళీ సంపాదించింది అంతా ఏం చేశాడు చెప్పండి? గిఫ్ట్కి ఇచ్చారు. అన్నయ్య ఆశీర్వాదం అంటే నీది నేను లాక్కోవడం, నాది మా మామ లాక్కోవడం, మా మామది నేను లాక్కోవడం కాదు. నాకు అర్థమైంది, నీది నువ్వు తీసేసుకోరా, నీది నాకొద్దు, ఇప్పుడు నేను దేవుడిని అడుగుతాను రా అని వచ్చాడు. ఆ నది ఒడ్డుని నిలబడిపోయాడు. ఆ నది ఒడ్డుని నిలబడిపోయి ఆ మగసిరి గల మగాడు అంటాడు, దేవా ఆశీర్వాదం అంటే నాన్న దగ్గర లాక్కోవడం, ఆశీర్వాదం అంటే అన్నయ్య దగ్గర లాక్కోవడం, ఆశీర్వాదం అంటే ఎదుటోడి దగ్గర కళ్ళు గప్పి లాగేసుకోవడం అనుకున్నాను. ఆశీర్వాదం అంటే ఇప్పుడు నాకు అర్థమైంది, నువ్వు నాతో ఉండడమే గొప్ప ఆశీర్వాదం అని నాకు అర్థమైంది. నేను అడుగుతున్నాను, ప్రభువా నిశ్చయముగా నన్ను ఆశీర్వదించి నా సరిహద్దులను విస్తరింపజేసి నన్ను దీవిస్తే కానీ ఇక్కడి నుంచి నువ్వు వెళ్ళడానికి వీల్లేదంటే అప్పుడు దేవుడు అన్నాడు, నీ పేరేంటి అని అడిగాడు. ఎవరి పేరేంటో దేవుడికి తెలియదండి. నీ పేరేంటి అని అడిగితే అప్పుడు యాకోబు అంటాడు, ఏడుస్తూ ఏడుస్తూ అవశ్యాలు ఉంటుంది, ఏడుస్తూ అంటాడు, నా పేరు మా నాన్న మోసం చేశాను, మా అన్నయ్యని మోసం చేశాను, మా మామను మోసం చేయాలని పలుమార్లు మోసపోయాను, నా పేరు మోసగాడు యాకోబు అని బాధపడతాడు. నేను ఒప్పుకుంటున్నాను, ఇదే ప్రశ్న 25 ఏళ్ళ క్రితం మా నాన్న అడిగాడు, నీ పేరేంటని. అప్పుడు నేను మా నాన్నకి నా పేరు యాసావ్ అని చెప్పాను. మా నాన్నకి నాకు తండ్రిగా ఈరోజు నువ్వు అడుగుతున్నావు, నీ ఎదుటి యథార్థంగా చెబుతున్నాను, నా పేరు మోసగాడు అని చెప్పి. అప్పుడు దేవుడు అన్నాడు, ఎవరన్నారు నేను మోసగాడు? ఇప్పుడు చెబుతున్నాను, ఈ రోజు నుంచి నీ పేరు ఇశ్రాయేల్, ఈ రోజు నుంచి నీ పేరు ఇశ్రాయేల్. ఇది గుర్తుపెట్టుకోండి, నీ పేరు ఇశ్రాయేలు, ఇప్పుడు నీ నుంచి పుట్టిన పిల్లలందరూ ఇశ్రాయేల్. ఈ చరిత్ర చెబుతున్నాడు మలాకీలో, ఎవరికి? ఇశ్రాయేలీలకి. నువ్వు ఏ విషయమందు ప్రేమించావని అడిగితే మీ అయ్యను ప్రేమించాను. ఎంత ప్రేమించాను చెప్పనా?
మీ నాన్న కళ్ళు గప్ప అబద్ధాలు ఆడుతున్నప్పుడు తిరుగుతున్నప్పుడు మీ నాన్న నేను ఏమనలేదు. ఆ రోజు మీ నాన్నని గనక లేకుండా చేస్తే ఈరోజు మీ అడ్రస్ ఉండదు, గుర్తెట్టుకోండి. అంతే కదండి. మన తండ్రులు కానీ మన తాతలు కానీ మన ముత్తాతలు కానీ మంచోళ్ళ, అంత యథార్థంగా నీతి న్యాయాలతో దేవుని ఎదుట బతికినోళ్ళ నేను చెప్తున్నాను. ఒక్క అబద్ధం ఆడకుండా బతికినోళ్ళ కాదు. మన తండ్రుల్ని మన పితరుల్ని మన తండ్రుల్ని మన పెద్దల్ని దేవుడు చూసి చూడనట్టు వదిలేశాడు కనుక ఈరోజు మనం పుట్టాం. ఆ రోజు వాళ్ళనే కనుక లేకుండా చేస్తే చెప్పండి, ఈరోజు మనం ఉంటామా? టెంట్ల కింద మీరుంటారా, ఇక్కడ నిలబడి నేనుంటానా? మన పెద్దవారు మంచివారు కాకపోయినా, దేవుని నీతిని జరిగించకపోయినా వాళ్ళని ఎందుకు వదిలేశాడు చెప్పనా? మన కొరకు వాళ్ళని వదిలేశాడు. ఈరోజు నిన్ను ఇంకా ఎందుకు వదిలేస్తున్నాడు చెప్పనా? నీ వెనకాల రావాల్సిన లెవెల్లో ఉన్నారో గుర్తెట్టుకో. ఇశ్రాయేలుకి అదే చెప్తున్నాడు. మీ నాన్న ఎందుకు ప్రేమించాను? మీ నాన్న పలుమార్లు నన్ను ఎక్కిరించే పనులు చేశాడు. ఇప్పుడు మళ్ళీ మీ నాన్న చేసే పనులు మీరు చేస్తున్నారు. యాసావుని ఎందుకు ద్వేషించాను? యాకోబుని ఎందుకు ప్రేమించాను? యాసావు కాకుండా ప్రేమించాను కనుకే పుట్టించాను. కాకపోతే ఆ మనిషికి బుర్రకెక్కలేదు నా వాక్యం అంటే. వాళ్ళ తాతయ్య ముత్తాత ఉన్నాడు. వాళ్ళ తాత ఎవరండి? అబ్రహాం. వాళ్ళ తాతయ్య చెప్పాడు. ఏమని చెప్పాడు? వాళ్ళ తాతయ్య ఎన్ని మాటలు చెప్పాడు? వాళ్ళ తాతయ్య 120 సంవత్సరాలు బతికాడండి. క్షమించండి, 170 సంవత్సరాలు బతికాడు. 170 సంవత్సరాలు అంటే వాళ్ళ తాతయ్యని చూశారండి, వీళ్ళ కల్లారా చూశారు. ఎవరు? ఇస్సాకు యాకోబులు చూశారు. ఇస్సాకుకి సరిగ్గా 60 సంవత్సరాలు వచ్చేసరికి వీళ్ళిద్దరు పుట్టారు. ఇస్సాకు ఎన్ని సంవత్సరాలు పుట్టాడు? అబ్రహాంకి 100 ఏళ్ళు పుట్టాడు. అంటే ఇస్సాకుకి 60 వస్తే అబ్రహాంకి ఎన్ని సంవత్సరాలు వస్తాయి? 160 సంవత్సరాలు వస్తాయి. అప్పటికి ఇంకా ఎన్ని సంవత్సరాలు మిగిలి ఉంటాయి? 15 సంవత్సరాలు మిగిలి ఉంటాయి. అంటే 175 15 సంవత్సరాలు అంటే 15 సంవత్సరాల పిల్లలంటే వాళ్ళ తాత ముందు 10th క్లాస్ ఇంటర్మీడియట్ వయసు వచ్చేంత వరకు పెరిగారండి యాసావు యాకోబులు. ఆ తాత ఎలాంటోడు? ఎలా పడితే అలా తిరగండ్రా, ఏది పడితే అది నాకు తెచ్చి ఇవ్వండ్రా, మిమ్మల్ని ఏమన్నానే అనే తాత కాదు. ఆ తాత విశ్వాసులకు తండ్రి. ఆ తాత ఏం చెప్తాడు? ఆ ఆదికాండం మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి. ఆ 18 19లో చెప్తాడు. ఆ చెబుతున్న వాక్యంలో మీరు చదివితే ఎంత ఆశ్చర్యంగా ఉంటుందో. ఏమని చెప్తారు తెలుసా? తన తదనంతరం తన పిల్లలకి తన ఇంటి వారికి దేవుని నీతి కార్యాలు జరిగించాలని తన ఇంటి వారికి ఆజ్ఞాపించడం యెహోవా చూశాడంట. అంటే దేవుని మాటలు ఇస్సాకుకే కాదు, దేవుని మాటలు తన ఇంటి వారికే కాదు, దేవుని మాటలు యాకోబుకి యాసావుకి కూడా చెప్పాడు. కానీ ఇద్దరిలో దేవుని మాటలు యాకోబుకి ఎక్కాయి కానీ ఎవరికి ఎక్కలేదు చెప్పండి. యాకోబుకి ఎక్కాయని మీరు ఎలా చెప్పగలరు? ఆ మాటలు, ఆశీర్వాదాలు, దేవుడనే ఆ పదాలు, ఆ సబ్జెక్ట్ యాకోబుకి ఎక్కింది కనుకే కూర తీసుకున్న వెంటనే ఏ డబ్బులో ఏ విల్లో ఏ బాణం అడగకుండా సరాసరి ఏమడిగాడు చెప్పండి? దీవెని అడిగాడు. అంటే ఈ దీవెనలు పిచ్చి, దేవుడి పిచ్చి ఎవరికి ఉంది చెప్పండి? చిన్నోడికి ఉంది. అసలు దేవుడు అంటేనే లెక్కలేని తనం ఎవరికి ఉంది చెప్పండి? వీడికి ఎంతసేపు బాణాలు వేసుకుని తిరిగి ఏది కొట్టుకుని తెచ్చుకుని తిందామన్నా గొడవే తప్ప వీడికి ఏ రోజు ఎక్కడేది తినేసి బతికేద్దాం ఆ రోజు గడిచిపోయిందని అదే ఆలోచిస్తాడు తప్ప వీడికి దేవుడు అంటే అసలు ఆసక్తే లేదు. అబ్రహాం చెప్పాడు, బుర్రకెక్కలేదు. ఇస్సాకు రెబెక్కమ్మలు చెబుతున్నప్పుడు వీళ్ళకి బుర్రకెక్కలేదు. ఎవరు చెప్పినా బుర్రకెక్కలేదు. వీడికి ఎక్కిన బుర్రల్లో ఒక్కటే, తిందామా తిరుగుతామా. అందుకే దేవుడు యాసావుని ద్వేషించాడు చెప్పండి. యాకోబుని. దేవుడు ఎవరిని ప్రేమిస్తాడు? ఆయన వైపు చూసే వాళ్ళని ప్రేమిస్తాడు. మరి మేలైనా కీడైనా చేయకముందే ఎలా ప్రేమించాడంటే, మేలు కీడులు చేస్తే గాని తెలియదు మనకి, చేయకముందే ఎవడేం చేస్తాడో తెలిసిన వాడు చెప్పండి దేవునికి. గుర్తుపెట్టుకో. ఈ సభ అయిన తర్వాత నువ్వు మార్గం మధ్యలో ఏం ఎరగదీస్తావు కూడా ఆయనకు ముందే తెలుసు. గుర్తుపెట్టుకో. ఇక్కడి నుంచి వెళ్ళే తర్వాత నీకు లంచ్ టైంలో ఏం మాట్లాడతావు అని తెలుసు. నువ్వు ప్రార్థన చేయమన్న ఇక్కడే ప్రార్థన అయిన తర్వాత నీ మనసులో ఏం తిరుగుతాయి కూడా ఆయన తెలుసు. అంటే రేపు ఏం జరగబోతుందో ముందే ఆయనకు తెలుసు కనుకే చిన్నోడే పనికి వస్తాడు ఒక రోజుకి, పెద్దోడు పనోడైనను వీడే నాకు పనికి రాకుండా పోతాడు. యాకోబును ప్రేమించుతుంది చెప్పండి. యాసావుని ఎందుకు ప్రభు అంటే వీడు సగకాలం మారలేదు కానీ, క్షమించండి, ఈ వ్యక్తి సగకాలం మారలేదు కానీ చిట్ట చివరిలో మారడానికే ఆ అబ్బాయి జీవితాన్ని ఆశీర్వాదకరంగా మార్చేశాను. మీకు కూడా చెప్తున్నాను ముగించే ముందు, తండ్రులకి పిల్లలకి యవనస్తులందరికీ, దేవుడు మారుస్తాడంటే మార్చడానికే కూడా తిరుగుతాడు కదా. లోకు కడతాం మనం. యాకోబుకి కూడా తిరిగారు. మీకు కూడా చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి.
ఆ లాబాను ఊరు వెళ్ళక ముందే దర్శనం వచ్చింది బేతేల్లో. ఆ దర్శనం ఏంటి? ఆకాశానికి భూమికి ఒక నిచ్చెన ఉందట. ఆకాశానికి భూమికి ఒక నిచ్చెన ఉంటే ఆ నిచ్చెన కనబడినప్పుడు చూసి, ఏంటి ప్రభువా ఈ నిచ్చెనేటి, ఈ ఆకాశానికి పైకి దేవదూతలు ఎక్కి దిగడం ఏంటని అడిగితే, బాగుంది ఏం అడగకుండా ఒక రాయి ఎట్టి అక్కడ ఒక పేరెట్టి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఆ నిచ్చెన ఏంటో ఆయనకు అర్థం అవ్వలేదు, కానీ క్రొత్త నిబంధన చెప్పింది ఆ నిచ్చెన ఎవరో కాదు, ప్రభు అయిన యేసుక్రీస్తు. చూచాయిగా సింబాలిక్గా చూపించాడు. ఇదిగో ఆ నిచ్చెన అంటే ఆకాశానికి భూమికి మీడియేటర్గా మధ్యవర్తి ఒకే ఒక్కరు, యేసుక్రీస్తును చెప్పండి, నరుడు ఆయనే ఉన్నాడు. ఆయన మధ్యవర్తిగా ఉన్నాడు. ఆ రోజు యాకోబు వెనకాల వెనకాల యేసుక్రీస్తు వారు తిరిగితే యాకోబుకి బురకెక్కలేదు. ఆ నది ఒడ్డున బురకెక్కింది. 25 ఏళ్ళ తర్వాత బురకెక్కింది. ఈ రోజు కూడా నేను చెప్తున్నాను, దేవుడి మాటలు, సంఘము, సభలు, పాస్టర్ల యొక్క ప్రసంగాలు ఈ బురకెక్కవు మనకి. ఇప్పుడు యేసుక్రీస్తు వారి మాటలు, ఆయన కూడా తిరిగి నేను రక్షించాలని, మీ పితరుల కాలం నుంచి నేను క్షమిస్తూ ఈ రోజు వరకు నేను టెంట కింద కూర్చోబెట్టి నిలబెడితే ఆయన మాటల మీద నీకు గౌరవం ఉండదు. అలా ఎగ్గొట్టు తిరుగుతుంటావు. కానీ ఒకరోజు చూస్తాడు, చూసి ఏదో ఒక రోజు ఆసక్తితో తిరిగావా, యాకోబు వలె దీవెని పొందుతావు. లెక్క లేకుండా తిని తిరుగుదాం, తందనాలు ఆడదాం, ఆ రోజు గడిచిపోయింది, హ్యాపీ లైఫ్ అని యాసావులా తిరిగావా, నీతోనే పోదు. గుర్తుపెట్టుకో, నీ పిల్లల వరకు శ్రమ అనుభవిస్తారు. గుర్తుపెట్టుకో. యాసావుని ఏమన్నాడు తెలుసా? వాడి పట్టణాలు పాడు చేస్తాను, వాడి నగరాలు నక్కల పాడు చేస్తాను, వాడి దేశము భక్తిహీన దేశం, అంటే వాడికి భక్తి లేదు గనకే నేను వదిలేశాను. భక్తి ఉన్న యాకోబుని పట్టుకున్నాను. మీకు కూడా చెప్తున్నాను, మీ చదువులు, మీ ఉద్యోగాలు, మీ పేరెంట్స్ మిమ్మల్ని బట్టి బ్లెస్ చేయబడాలి అంటే గుర్తుపెట్టుకోండి, దేవునికి దగ్గరికి రండి. మీ చదువుల్లో, మీ ఉద్యోగ ప్రయత్నాల్లో సక్సెస్ అంటే ఏంటో చూడాలి అంటే మీకు దినమెల్లా చేతులు దాసి పిలుస్తున్న యేసుక్రీస్తు వారి వైపు చూడండి. సక్సెస్ అంటే ఏంటో చూపిస్తాను. నేను అనుభవిస్తున్నాను, నాతో ఉన్న సహోదరులు చాలామంది అనుభవిస్తున్నారు. లైఫ్లో శ్రమ ఉన్న, ఇబ్బంది ఉన్న, సమస్యలు ఉన్న, ఆ శ్రమల్లో కూడా విజయాలంటే ఏంటో దేవుడు మనకి చూపిస్తాడు. కాబట్టి ఈ తల్లి కొడుకు ఎవరైతే ఉన్నారో తన కుమారుడు యొక్క జ్ఞాపకార్థంగా ఈ సభను జరిగిస్తూ, ఆ తమ్ముడు ఆశట సువార్త చేయాలని, ఆయన చనిపోతూ కోరుకున్న ఆశట సువార్త. నిజానికి నేను ఈ డేట్ ఇవ్వను, నాకు డే వర్క్ ఉంటుందని, కానీ తన గూర్చి సాక్ష్యం చెప్పేసరికి ఇవ్వాల్సి వచ్చింది. నేను అప్పటికే చెప్పాను, నేను లేట్ అయిపోతుంది వచ్చేసరికి, అంటే మీరు ఒకసారి రండి అన్న, ఆ తమ్ముడు మీ మెసేజ్లు ఎక్కువ వింటూ చనిపోయాడు అన్నప్పుడు నా మనసు కదిలింది, అందుకు వచ్చాను. ఆ తమ్ముడు ఆశను నెరవేర్చని ఈ తమ్ముళ్ళు ఎవరైతే నిలబడ్డారో, మీరు సభ ఇట్టించాడు నెరవేర్చడం కాదు, గుర్తుపెట్టుకోండి. ఆయన ఏదైతే సువార్త చేయాలనుకున్నాడో, రేపొద్దున మీరు సువార్తలు చేసేంత ఎత్తుకెళ్ళినప్పుడు ఆ లైఫ్లో మీరు సక్సెస్ అయినట్టు గుర్తుపెట్టుకోండి. మీ సంఘాలకి, మీ సేవకులకి కలిసి వచ్చి యవన బిడ్డలుగా ఉండాలి. ఏ ఊరు బిడ్డలండి అని చెప్పుకుంటే, మీ ఊరు బిడ్డలు అనగానే ఈ ఊరు బిడ్డలు మంచి దేవుని బిడ్డలని బయట ఊర్లు చెప్పుకోవాలి. గుర్తుపెట్టుకోండి. రేపొద్దున ఎలాంటి సభలే కాదు, మీరు ఇలా వయసు మళ్ళే సమయానికి మీరే సేవకుల స్థితిలో నాలా మీరు మైకులు పెట్టుకుని ఇలాంటి వాక్యాన్ని పుంకాలు వివరించేంత మెచ్యూరిటీకి రావాలి. గుర్తుపెట్టుకోండి. అప్పుడు ఆ తమ్ముడు ఆశ నెరవేరుతుంది. అప్పుడు మిమ్మల్ని పుట్టించిన దేవుని ఆశ కూడా నెరవేరుతుంది. ఆ తల్లిని, ఆ కుటుంబాన్ని, ఆ తమ్ముడిని అందరినీ దేవుడు మరింత సమాధానపరచునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రార్థన చేసుకుంటాం. ప్రేమగల తండ్రి, కృపగల దేవ, మీ దయలో, మీ కృపలో తండ్రి విలువైన మాటలు అందించారు. యవనస్తులకి, తండ్రులకి, కుటుంబాలకి, తల్లులకి అందరికీ కావలసిన మాటలు తండ్రి. ఇవి ఎవరైతే వింటారో వారు బాగుపడతారు తండ్రి, కుటుంబాలను కట్టుకుంటారు, యవన జీవితాలు భద్రపరచుకుంటారు, వయసులో ఉన్నప్పుడు ఎలా నడుచుకోవాలో తెలుసుకుంటారు తండ్రి. పురాతనమైన సంగతుల్లోంచి మాతో మాట్లాడినందుకు మీకు స్తుతులు తండ్రి. మేము తిరిగి వెళ్తున్నాం, క్షమంగా మమ్మల్ని నడిపించండి, కుటుంబాన్ని ఆదరించండి తండ్రి. వచ్చిన ప్రతి ఒక్క యవనస్తుని, తండ్రిని అందరినీ తండ్రి మీరు దీవించి కాపాడారు. స్థానిక దైవజనుల్ని, పెద్దల్ని నడిపిస్తున్న వారందరినీ తండ్రి మీ చేతులకు అప్పగిస్తున్నాం. ఈ ఊరిని సత్యానికి స్తంభముగా ఇంకనూ బలపరుస్తారని కోరుతూ, మా మాటలు ఏమైనా బాధిస్తే మమ్మల్ని చూడక తండ్రి మీ వైపుకు చూసే ధన్యత అనుగ్రహిస్తారని కోరుతూ, మమ్మల్ని శత్రులుగా భావించి మమ్మల్ని హేళన చేసిన వారు ఎవరైనా ఉంటే వారందరినీ దీవిస్తారని కోరుతూ, క్రీస్తు నామమున ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్.